రైట్ అండి. సో లాస్ట్ క్లాస్ లో మనం ప్రాసెస్ అకౌంట్ ప్రిపరేషన్ లో విత్ డబ్ల్యూఐపి చూసాం నాన్న. సో దానిలో FIFO మెథడ్ డిస్కస్ చేసాం, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో నౌ ప్రాసెస్ అకౌంట్ విత్ డబ్ల్యూఐపి యావరేజ్ కాస్ట్ మెథడ్ చెక్ చేద్దాం. సెకండ్ మెథడ్ యావరేజ్ కాస్ట్ మెథడ్. సో టూ మెథడ్స్ ఉంటాయి సో వాల్యుయేషన్ ఆఫ్ డబ్ల్యూఐపి లో. సో ఒకటి FIFO మెథడ్ అయితే, రెండోది యావరేజ్ కాస్ట్ మెథడ్. సో ఈ సెషన్ అంతా కూడా మనం యావరేజ్ కాస్ట్ మెథడ్ డిస్కస్ చేద్దాం. సో దీని మీద ఉన్నటువంటి సమ్స్ చేద్దాం. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. సో లాస్ట్ సెషన్ లో నేను FIFO మీద ఒక సమ్ సాల్వ్ చేయమని చెప్పాను, అందరూ చేశారా అది? Yes, sir. Sir. సో నాకేమైనా ఆన్సర్ చెప్పగలను? జస్ట్ ఇక్కడ రాద్దాము. సో అందరికీ వచ్చింది వెరిఫై చేసుకున్నాను. సో దానిలో కాస్ట్ పెర్ యూనిట్, టోటల్ కాస్ట్ పెర్ ఈక్వలెంట్ యూనిట్ ఎంత వచ్చిందని? 3.6. 3.6 Yes, sir. అంతేనా? 3.6 ఎగ్జాక్ట్ వాల్యూ. Yes, sir. Yes, sir. ఓకే, అందరికి ఇది కానీ వచ్చిందంటే ఆటోమేటిక్ గా వాల్యుయేషన్ అంతా కూడా రైట్ అవుతుందా? Yes, sir. రైట్. యావరేజ్ కాస్ట్ మెథడ్ నన్ను ఈ మెథడ్ డిస్కషన్ కి సో డైరెక్ట్లీ ఈ మెథడ్ మనం విత్ ఎగ్జాంపుల్ విత్ సమ్ డైరెక్ట్ గా చేద్దాం. ఒక సమ్ సాల్వ్ చేద్దాం, దాంతో పాటుగా కాన్సెప్ట్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో FIFO మెథడ్ కి ఈ మెథడ్ ఉన్న డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేద్దాం. సో అందరూ కూడా మెటీరియల్ ఓపెన్ చేయండి. మెటీరియల్. సో మీకు వర్క్ ఇచ్చింది నేను ప్రాక్టీస్ క్వశ్చన్ 1 కదా? Yes, sir. రైట్. సేమ్ క్వశ్చన్ ఇప్పుడు నేను యావరేజ్ కాస్ట్ మెథడ్ లో చేస్తాను. సో FIFO మెథడ్ కి యావరేజ్ కాస్ట్ మెథడ్ ఉన్న డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1. Right. Before going into practice question number 1, so basic meaning అనేది ఫస్ట్ తెలుసుకుని then we'll go to solving the problem. So what is the meaning of average cost అనేది ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతాను, నేను అడిగిన వాళ్ళు చెప్పండి, అందరూ కాదు. చెప్పు యశ్వంత్, ఉన్నావా? Yes, sir. చెప్పు యశ్వంత్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ FIFO అండ్ యావరేజ్? జనరల్ మీనింగ్. FIFO అంటే ఫస్ట్ ఏది వచ్చిందో దాని కాస్ట్ తీసుకుంటాం సార్. సో ప్రైస్ ఫస్ట్ ఏదైతే మనం పర్చేజ్ చేసామో దాన్ని ఇష్యూ టైంలో తీసుకుంటాం. మన ఇన్వెంటరీ వాల్యుయేషన్ లో నేర్చుకున్నాం కదా, అవునా కదా? Yes, sir. రైట్. ఫస్ట్ ఏదైతే పర్చేజ్ చేసామో ఆ రేట్ తీసుకుని సో నెక్స్ట్ ఇష్యూ టైంలో మనం దాన్ని యూటిలైజ్ చేస్తాం కదా. Yes, sir. వాట్ ఇస్ Yes, మీన్ బై sir. యావరేజ్ కాస్ట్? ఉన్న కాస్ట్ మొత్తాన్ని యావరేజ్ చేసి ఆ కాస్ట్ తీసుకుంటే యావరేజ్ కాస్ట్ అండి. అంతేనా? సో దీన్ని నువ్వు అర్థం చేసుకోవాల్సిన విధానం ఇంకోలా ఉంది, జాగ్రత్తగా వినాలి. సో దీనిలో మనం నేను ఇందాక చెప్పాను FIFO ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ లోనే మనం తీసుకున్నాం అనుకున్నాను డిఫరెంట్ డేట్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ 20th April నా 1 రేట్ లో పర్చేజ్ చేసాం అనుకో, 4 రూపీస్. సో 100 యూనిట్స్ అట్ ది రేట్ ఆఫ్ 4 రూపీస్ కొన్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో నేను ఒకసారి ఇన్వెంటరీని గుర్తు చేస్తాను, 400. రైట్. సో తర్వాత మళ్ళీ 21st April లో నేను ఇంకొక రేట్ లో కొన్నాను 5 రూపీస్ 100 యూనిట్స్ ని. సో 500 రూపీస్. సో ఇప్పుడు నేను 21st April నా ఇష్యూ చేద్దాం అనుకున్నాను, ఇష్యూ ఒక 100 యూనిట్స్ ఇష్యూ చేద్దాం అనుకున్నాను. సో దీని వాల్యూ ఎలా చేయాలి అనే క్వశ్చన్ అడిగితే నేను, సో మన వాల్యుయేషన్ ఎలా చేస్తామంటే కనుక ప్రీవియస్ పీరియడ్ అంటే ఈ పీరియడ్ అంటే ఏదైతే రోజు నువ్వు వాల్యూ చేస్తామో ఆ రోజున రేటు, ప్రీవియస్ పీరియడ్ రేటు, రెండు రేట్స్ ని మిక్స్ చేస్తాం. లైక్ ఎలానన్నా 400 + 500 రెండు రేట్స్ అండి. 100 × 4 400, 100 × 5 500, డివిజన్ 200 యూనిట్స్ దట్ ఈక్వల్స్ టు 900/200 యూనిట్స్ అన్న ద వాల్యూ ఈస్ 4.5. వాల్యూ ఈజ్ 4.5. మా మీనింగ్ అర్థమవుతుందా? సో ఈ 4.5 రేట్ ని తీసుకుని 100 యూనిట్స్ ఏవైతే నేను ఇష్యూ చేస్తానో దానికి మల్టిప్లై చేస్తాను. సో ద వాల్యూ ఆఫ్ ఇష్యూ ఈజ్ 4500 అన్నాను, సారీ 450 రూపీస్ అన్నాను. సో దీని అర్థం ఏంటంటే
In average cost method, the value is calculated using current period cost as well as previous period cost. అంటే కరెంట్ డేట్ అండ్ ప్రీవియస్ డేట్ రెండు తీసుకుంటాను, పాత అన్నింటిని కూడా కన్సిడర్ చేస్తాం, అన్నిటిని మిక్స్ చేసి ఒక రేట్ కనుక్కుంటాను. ఇన్ ద సేమ్ వే సేమ్ ప్రాసెస్ ఏదైతే ఇక్కడ మనం అప్లై చేస్తున్నామో ఇదే టెక్నిక్ ని తీసుకొచ్చి ఇక్కడ మన ఇన్వెంటరీ వాల్యుయేషన్ ప్రాసెస్ కాస్టింగ్ లో అప్లై చేస్తే దాన్ని ఇట్స్ కాల్డ్ యావరేజ్ కాస్ట్ మెథడ్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూద్దాం నేను యావరేజ్ కాస్ట్ మెథడ్ లో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ ప్రాసెస్ అకౌంట్. So process account information జాగ్రత్తగా చదువుతున్నాను. From the following information available regarding the process 1, so it is process 1 account for the month of February. Production records units in process 1, 2 and 1st February is 4,000 units. So opening WIP. All materials used and 100% materials, 25% complete as to labor and overhead. This is information. Right, next. New units purchased, so 2 input, so kottaga purchase chesi in material konamna, input units 16,000 units na. Units completed is 14,000, so by completed, so we can say finished goods are processed 2 elagana maatladochu, so it is 14,000 units. Units in the process as on 28th February, so closing WIP closing na, closing WIP units 6,000 units. Next, all materials used 33 1/3 for labor and overheads, 1/3% మాత్రమే కంప్లీట్ అయింది. కాస్ట్ రికార్డ్ షోస్ ఓపెనింగ్ WIP వాల్యూ ఎలిమెంట్ వైజ్ మెటీరియల్ లేబర్ అండ్ ఓవర్హెడ్ ఎలిమెంట్ వైజ్ ఇన్ టోటల్ వాల్యూ వేస్తాను డైరెక్ట్ గా 6 + 1 + 8 ఇట్ ఇస్ 8,000. 6 + 1 + 1 8,000 కాస్ట్ అండ్ ఓపెనింగ్ WIP వాల్యూ ఇస్ 8,000. కాస్ట్ డ్యూరింగ్ ద మంత్ మెటీరియల్స్ ఇస్ 25,600 అన్న. సో ఇన్పుట్ అంటే మెటీరియల్ కింద, సో ఇట్ ఈస్ 25,600. సో ఈ కాస్ట్ వేరే రెండు మెటీరియల్స్ ఉన్నాయని అక్కడ చెప్పలేదు ఇన్ఫర్మేషన్ లో, ఇన్పుట్ యూనిట్స్ మాత్రమే ఇచ్చాడు అన్నమాట మనకి. సో దట్ మీన్స్ ద మెటీరియల్ పర్చేజ్ ఇన్ ద ఇయర్ ఇస్ 16,000 units, 25,600 కాస్ట్. నెక్స్ట్ లేబర్ 2 wages units nil, so value is 15,000. Next 2 overheads, 15,000. Presuming the average method of inventory is used to prepare the 4-step process, 4 steps are given. This is the question now. Question law. So total units are 20. Both sides it is 20. So equals to, right? Say opening plus input 16 plus 4, 20. So output code finished goods is 14,000. WIP is, and there will be no normal loss, no abnormal loss, nothing. Nana. Question number 1 lo, no normal loss, no abnormal loss. Yemi levu nana deenlo. So happy. So easy ending question. Ante kada. So పెద్దగా క్రిటికాలిటీస్ లేవు. సో ఇంకో క్వశ్చన్ కూడా నేను తర్వాత చేస్తాను, ప్రాబ్లం ఏమీ లేదు. ఫస్ట్ అండర్స్టాండింగ్ కోసం. రైట్. దీనిలో వాట్ ఈస్ ద కరెంట్ ప్రాసెస్ కాస్ట్ అంటే మనం ఏం చెప్పొచ్చు? సో దీస్ ఆర్ నోన్ యాజ్ కరెంట్ ప్రాసెస్ కాస్ట్. 25,600, 15,000, 15,000 is the current period cost, current period process cost. What is this 8,000? It's a previous process cost. So previous process cost is directly added to the statement of evaluation, finished goods opening stock value in case of FIFO method. In case of FIFO. So now we are not discussing about FIFO. Our method is average cost method. So technique lo koncham marpunnanu. So pratidi average cheyalani. Ante previous period cost తీసుకోవాలి, కరెంట్ పీరియడ్ కాస్ట్, రెండింటిని యావరేజ్ చేయాలి. సో యావరేజ్ చేస్తేనే మనం అప్పుడు దాన్ని యావరేజ్ కాస్ట్ మెథడ్ అంటాం, అంతే కదా. సో ఇందాక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, అందుకని యావరేజ్ ఎలా చేస్తాం. సో ఇది చేయడం కోసం, నన్ను వాల్యుయేషన్ చేయడం కోసం స్టెప్ నెంబర్ 2, స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వివలెంట్ ప్రొడక్షన్ యూనిట్స్.
Input, output. So input opening WIP 4,000. So input చేసినటువంటి units, present units 16,000. Total is 20,000. So 20,000 is separated into two things. WIP closing 6,000. Finished goods 14,000. So 14 నేను internal గా రాస్తున్నాను. This 14 జనరల్గా ఎవరైనా సరే ఫినిష్ అయ్యాయి అంటే assume to be ఓపెనింగ్ ఫినిష్ అవుద్ది, ఇన్పుట్ ఫినిష్ అవుద్ది. సో జనరల్ రీజన్ 14 లో ఓపెనింగ్ ఎంత ఉన్నాయి 4,000 ఫినిష్ అవుతాయి నన్ను 4,000. సో ఇన్పుట్ ఎంత 14 లో 4 పోతే 10,000. సో టోటల్ ఈక్వల్స్ టు 20,000. సో దీనిలో మళ్ళీ ప్రీవియస్ పీరియడ్, కరెంట్ పీరియడ్, ఇట్ ఈస్ ఫుల్లీ కరెంట్ పీరియడ్. నేను సపరేట్ చేసిన విధానం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి. సో 20 యూనిట్స్ టోటల్ టాలీ అయింది. సో క్లోజింగ్ WIP 6,000 యూనిట్స్, ఫినిష్డ్ గూడ్స్ 14 కంప్లీటెడ్. 14 లో అస్యూమింగ్ 4,000 is completed first and 12th 10,000 is completed next. 14 కింద completed 4,000 completed first and the remaining 10,000 is completed, right? సో ఇప్పుడు ఈ 14,000 లో 4,000 లో ఓపెనింగ్ WIP అన్న దాని అర్థం ప్రీవియస్ పీరియడ్ కాస్ట్ ఉంటుంది, కరెంట్ పీరియడ్ ఉంటుంది. సో ఈ 10,000 మొత్తం కూడా కరెంట్ పీరియడ్ నుంచి ప్రొడ్యూస్ అయింది. నౌ there are three elements and material, labor, overhead. Material, labor, overhead. First closing WIP కి వెళ్దాం. సో క్లోజింగ్ WIP కి సంబంధించి మనం చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ గా ఉంది. క్లోజింగ్ WIP 28th February, యూనిట్స్ ఇన్ ప్రాసెస్ 6,000, ఆల్ మెటీరియల్స్ యూజ్డ్ 100%. మెటీరియల్ ఈజ్ 100%. 1/3 ఫర్ లేబర్ అండ్ ఓవర్ హెడ్స్. సో 33.33%. So 6,000 into 100% అంటే 6,000. 6,000 into 1/3 అంటే 2,000. 6,000 into 1/3 అంటే 2,000. So units for WIP is over. Now the units for finished goods. ఇప్పుడు కొంచెం కాన్సంట్రేట్ చేయాలి. ఓపెనింగ్ 4,000 యూనిట్స్ ఉందన్న. ఈ 4,000 లో ప్రీవియస్ పీరియడ్ ఉంది. ప్రీవియస్ పీరియడ్ లో ఎంత ప్రొడక్షన్ కంప్లీట్ అయింది? మెటీరియల్స్. నేను ఓపెనింగ్ లో చెప్పాను, ఆల్ మెటీరియల్స్ యూజ్డ్ అని చెప్పాను. దాని అర్థం లాస్ట్ ఇయర్ లో మెటీరియల్స్ యూజ్డ్. ప్రీవియస్ పీరియడ్ లో 100%, కరెంట్ పీరియడ్ లో 0. నేను ఓన్లీ కరెంట్ పీరియడ్ ఒక్కటే కన్సిడర్ చేయను. కరెంట్ పీరియడ్ ఒక్కటే కన్సిడర్ చేస్తే ఏమవుతుంది? FIFO. సో నేను మాట్లాడుతున్న యావరేజ్. సో లాస్ట్ పీరియడ్ ఎన్ని యూనిట్స్, కరెంట్ పీరియడ్ ఎన్ని యూనిట్స్. మెటీరియల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4,000 100%, లాస్ట్ పీరియడ్, కరెంట్ పీరియడ్ 0. ఓకేనా? రైట్. అలాగే లేబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ పీరియడ్ ఎంత? 25% అన్న. సో కరెంట్ పీరియడ్ 75% కంప్లీట్ చేయాలి. ఇంకా ఓవర్ హెడ్ కూడా సేమ్ అన్న, 25, 75. సో దట్ మీన్స్ ప్రీవియస్ పీరియడ్ సంబంధించిన 4,000 యూనిట్స్, టోటల్ 4,000 యూనిట్స్, రైట్? సో నెక్స్ట్ దీనిలో 25% అన్న ఆఫ్ 4,000 1/4 అంటే 1,000. లాస్ట్ పీరియడ్ సంబంధించిన కాస్ట్ 1,000, కరెంట్ పీరియడ్ సంబంధించిన కాస్ట్ 3,000. సో ఇంతకు ముందు అయితే కేవలం ఎంత తీసుకున్నాం మనం? 75 తీసుకున్నాం. ఇంతకు ముందు సమయంలో FIFO మనం చేసినప్పుడు ఓన్లీ 25 తీసుకోవాలి. ఎందుకు కన్సిడర్ చేయాలి? 25 లాస్ట్ పీరియడ్ అయిపోయింది, అది ఈ పీరియడ్ తో సంబంధం లేదు. మనం ఓన్లీ కరెంట్ పీరియడ్ కాస్ట్ మాత్రమే కన్సిడర్ చేసాం. ఈసారి ప్రీవియస్ పీరియడ్ కాస్ట్ ని కన్సిడర్ చేయాలి, కరెంట్ పీరియడ్ కాస్ట్ ని కన్సిడర్, రెండింటిని కన్సిడర్ చేయాలంటే 2 యూనిట్స్ ని తీసుకోవాలన్న. ఎందుకంటే ఇందాక చూసిన ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంటరీ వాల్యూషన్ లో 400 + 500 అమౌంట్స్ వేసాం. డివిజన్ 100 + 100 వేసాము, ఓన్లీ 100 వేసాం. 2 యూనిట్స్, 2 పీరియడ్ లో కొన్ని 100 యూనిట్స్ వేసాం. సో కాబట్టి ప్రీవియస్ పీరియడ్ లో ప్రొడ్యూస్ చేసిన యూనిట్స్, కరెంట్ పీరియడ్ లో ప్రాసెసింగ్ 2 వేయాలని. సేమ్ ప్రొసీజర్ 1,000, 3,000. So simply you can say 100%. 4,000 for each element for opening WIP, because some percentage is previous period, some percentage is current period. So next input for the current period is always 100%. 10,000, 10,000, 10,000. So then అర్థం చేసుకోగలిగితే so total is 14,000. సో టోటల్ 14,000 100% అని రాసేసుకోవచ్చు డైరెక్ట్ గా కూడా. ఫస్ట్ అండర్స్టాండింగ్ కోసం నేను సపరేట్ చేస్తాను, అంతకుమించి ఏమీ లేదు. సో 20,000 from point of view of material. Labor point of view లో 16,000. So units calculation, previous period, current period, both are considered in average cost method.
నెక్స్ట్ ఇంకా అర్థం అవ్వాలనుకున్నా నెక్స్ట్ స్టెప్ కూడా వెళ్తాను, స్టెప్ బై స్టెప్ వెళ్తుంటే ఇంకా ఈజీగా అర్థమవుతున్నాను. స్టెప్ నెంబర్ 2, కాస్ట్ పెర్ ఈక్వలెంట్ యూనిట్. కాస్ట్ పెర్ ఈక్వలెంట్ యూనిట్. Particulars are elements of cost, value of cost, equivalent units, cost per equivalent unit. So particulars, the first one, material. 3 elements can material. Material and జాగ్రత్తగా అర్థం చేయాలి. ప్రీవియస్ పీరియడ్ కాస్ట్, కరెంట్ పీరియడ్ కాస్ట్ రెండు కన్సిడర్ చేయాలి. అంతకుముందు ఓన్లీ కరెంట్ పీరియడ్ కాస్ట్ చేస్తాం, ఇప్పుడు రెండు కన్సిడర్ చేయాలి. ఎందుకంటే 2 యూనిట్స్ కన్సిడర్, రెండింటిని యావరేజ్ అంటే రెండింటిని కన్సిడర్ చేయడం. సో వాట్ ఈస్ ద మెటీరియల్ వాల్యూ ఇన్ 8,000? Question lo given answer is 6,000. So previous period material cost is 6,000 plus current period material cost is 25,600. My 8 వేయలేదు నేను, 6 right, 8,000 total and all material value is 6,000. So material element గురించి మాట్లాడుతున్నాను. So 25 plus 6 31,600 మైనస్ నార్మల్ స్క్రాప్ లేదు కాబట్టి రాయలేదు, ఉంటే అది కూడా ఇక్కడ మైనస్ చేస్తాను. 31,600 దీనికి సంబంధించిన యూనిట్స్ ఈక్వలెంట్ యూనిట్స్ 20,000. So 31,600 by 20,000. That equals to 1.58. Next, wages or labor. Previous period cost, current period cost. Previous period cost anta 8,000 lo 1,000. Current period cost 15,000. So total is 16,000. So units are 16,000. So cost per unit is 1 rupee. Next, overhead. Previous period cost, current period cost. So previous period cost is 1,000, current period cost is 15,000, total is 16,000. Units are also 16,000. So cost per unit is equals to 1. So then the value is total cost per unit is 3.58. The total cost per unit is 3.58. మా అందరూ కాన్సన్ట్రేటెడ్ గా ఉన్నారు కదా, రైట్. లాస్ట్ స్టెప్ నాన్న, స్టెప్ నెంబర్ 3, సారీ ఇక్కడ స్టెప్ 3, ఇది స్టెప్ 4 నాన్న. ఇది 1 2 3 అనుకుంటే ఇది నేను ఇందాక చెప్పాను కదా, ఇది 1, ఇది ఎప్పుడు 2, ఇది ఎప్పుడు 3. ఇట్ ఈస్ స్టెప్ 4. సో మనం ఫస్ట్ చేస్తాం అంతే, రైట్. స్టెప్ నెంబర్ 3, స్టేట్మెంట్ ఆఫ్ ఇవాల్యుయేషన్. ఇప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇవాల్యుయేట్ చేస్తాం జాగ్రత్తగా. సో ఇప్పుడు నేను కనిపెట్టిన కాస్ట్ పర్ యూనిట్ ఎలా కనిపెట్టాను? టోటల్ కాస్ట్ అంటే ప్రీవియస్ పీరియడ్ కాస్ట్, కరెంట్ పీరియడ్ కాస్ట్ ప్లస్ ఈక్వలెంట్ యూనిట్స్, టోటల్ యూనిట్స్, ప్రీవియస్ పీరియడ్ యూనిట్స్, కరెంట్ పీరియడ్ యూనిట్స్. అర్థమవుతుందా? సో మెటీరియల్ లో డబ్ల్యూఐపి కరెంట్ పీరియడ్ కాస్ట్, ఓపెనింగ్ లో ప్రీవియస్ పీరియడ్ కాస్ట్ 4,000 యూనిట్స్, కరెంట్ పీరియడ్ కాస్ట్ నిల్. ఇన్పుట్ లో కరెంట్ పీరియడ్ కాస్ట్ అంటే కరెంట్ పీరియడ్ యూనిట్స్, ప్రీవియస్ పీరియడ్ యూనిట్స్ టోటల్ 20,000. ఇది కూడా అంతే, ప్రీవియస్ పీరియడ్ 1,000, కరెంట్ పీరియడ్ 3,000, మళ్ళీ కరెంట్ పీరియడ్ 10,000, 2,000, టోటల్ 16,000. సో ఇట్ ఇన్క్లూడ్స్ బోత్ ప్రీవియస్ పీరియడ్ అండ్ కరెంట్ పీరియడ్. So cost includes both previous period and current period. Units includes both current period and previous period. The cost is known as average cost. Right now, evaluation lo nana first one is finished goods evaluation. Then first one is opening WAP. Opening WAP ni evaluate chesappudu. So what is an opening WAP units? Now finished goods rendu parts is opening WAP input. So opening WAP units 4,000 nana. So simply 4,000 units. ఎందుకు 4 అన్నాను? సో 4 plus 0 4 మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1,000 plus 300 3,000 4,000 1,000 plus 4,000. సో టోటల్ 4,000 డైరెక్ట్ వేసేస్తాను. 4,000 into 3.58 ఎలిమెంట్ వైజ్ అవసరం లేదు. అలాగే కరెంట్ పీరియడ్ నాకు సంబంధించిన ఇన్పుట్ నుంచి ఫినిష్ అయిన 10,000 యూనిట్స్, 10,000 into 3.58. సో డైరెక్ట్లీ యూ కెన్ సే 14,000 into 3.58 దట్ ఈక్వల్స్ టు 50,120 rupees. సరే ఎలిమెంట్ వైజ్ ఎందుకు వేరేది అవసరం లేదు, ఎందుకంటే టోటల్ యూనిట్స్ ఆర్ సేమ్. ఎలిమెంట్ వైజ్ వేసినా అదే వాల్యూ నీకు వస్తుంది, ఫినిష్డ్ గూడ్స్ వాల్యూ. నెక్స్ట్ అండ్ డబ్ల్యూఐపి. డబ్ల్యూఐపికి ఎలిమెంట్ వైజ్ వేయాలి. ఎస్, డెఫినెట్ గా డబ్ల్యూఐపికి ఎలిమెంట్ వైజ్ వేయాలి. ఎందుకంటే డబ్ల్యూఐపికి ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 2, ఇక్కడ 2 ఉంది, అన్ని సేమ్ లేవు. సో సపరేట్ గా వేయాలని. మెటీరియల్ 6,000 యూనిట్స్ ఇంటూ 1.58, లేబర్ 2,000 యూనిట్స్ ఇంటూ 1, ఓవర్ హెడ్ 2,000 units into 1. So total value 6,000 into 1.58 plus 2,000
into 1 direct M plus MRC 11,480. 11,480. సో ఇక్కడ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయగానే మనకి వాల్యూస్ టాలీ అయితే కనుక ప్రాసెస్ అకౌంట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఈస్ రైట్. చెక్ చేసుకున్నాను. సో టోటల్ ఈస్ 8,000 plus 25,600 plus 15,000 plus 15,000. Total is 63,600. 50,120 plus 11,480. That equals to, sorry, there's a mistake there. Sir, WIP 13,480, sir. 15,480 anana? 13,480. 13,480. Wrong is anaka nenu? Yes, sir. Okay, 6,000 into 1.58 and plus 2,000 into 1 and plus 2,000 into 1 and plus MRC. Okay, sorry, man. 13,480. Thank you. So 13,480 now. 13,480 plus 50,120, that equals to 63,600. Fine, and this is a process for average cost method. So ఇప్పుడు ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక యావరేజ్ కాస్ట్ మెథడ్ అడగండి. సో అబ్జర్వ్ చేయండి అన్న, కంపేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కంపేర్ చేయండి. సో ఏం కంపేర్ చేయాలి సార్? FIFO మెథడ్ లో ఏం చేసాం? FIFO మెథడ్ లో 8,000 ని డైరెక్ట్ గా యాడ్ చేసాం. ఇక్కడ దీని ఎఫెక్ట్ కానీ ఇక్కడ దీని ఎఫెక్ట్ కానీ తీసుకోలేదు. సరే ఎందుకు తీసుకోలేదు? తీసుకున్నాం కదా, ఓపెన్ లెవెల్ తీసుకున్నాం. ఎంత పర్సెంటేజ్? రిమైనింగ్ పర్సెంటేజ్ తీసుకున్నాం అన్న. ప్రీవియస్ పీరియడ్ పర్సెంటేజ్ అసలు కన్సిడర్ చేయలేదు. రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం? ప్రీవియస్ పీరియడ్ పర్సెంటేజ్ ని కన్సిడర్ చేస్తున్నాం, కరెంట్ పీరియడ్ పర్సెంటేజ్ ని కన్సిడర్ చేస్తాం. దట్ మీన్స్ ద టోటల్ యూనిట్స్ ఆర్ కన్సిడర్డ్. ద కాస్ట్ లో కూడా ప్రీవియస్ పీరియడ్ కరెంట్ పీరియడ్ రెండు కదా, అంటే టోటల్ కాస్ట్ ఆర్ కన్సిడర్డ్. సో టోటల్ కాస్ట్ బై టోటల్ యూనిట్స్ విల్ గివ్ us యావరేజ్ కాస్ట్ పర్ యూనిట్. సో టోటల్ యూనిట్స్ ఆర్ ఆల్వేస్ 100. ఓకేనా? 100%. సో కాబట్టి నీకు కాస్ట్ వాల్యుయేషన్ మారిపోయిందని ఇక్కడ. సో వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అనే వాల్యుయేషన్ మారిపోయిందని. ఈ 1.58 11 అయిందా? సో ఇంతకు ముందు ఓన్లీ కరెంట్ పీరియడ్ కాస్ట్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రీవియస్ పీరియడ్ కాస్ట్ ని కూడా కన్సిడర్ చేస్తాం ఫినిష్డ్ గూడ్స్ లో. రైట్. దిస్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ప్రిపేరింగ్ ప్రాసెస్ అకౌంట్ విత్ WIP అండర్ యావరేజ్ కాస్ట్ మెథడ్. ఎనీ డౌట్స్? సో నోట్ చేయండి అందరూ కూడా, ఒకసారి ఆలోచించుకోండి. 1 minute వెయిట్ చేస్తాను. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. సో మీకు ఏం డౌట్స్ లేకపోతే దెన్ వి విల్ డిస్కస్ ది నెక్స్ట్ థింగ్. ఇంకొక 1 or 2 సమ్స్ సాల్వ్ చేద్దానన్నా కొంచెం ప్రాక్టీస్ కోసం. ఇక్కడ ఉన్న సమ్స్ చేస్తాను. డౌట్స్ ఉంటే అడుగుతుంది. ఎనీ డౌట్స్? కౌశిక్, యశ్వంత్, సాయి కిరణ్? నో సార్. నో సార్. ఓకే, కాన్సెప్ట్ అర్థమైందా అందరికి? ఎస్ సార్. రైట్. సో నోటింగ్ ఏమైనా ఉందా నాన్న? నోట్ చేస్తారు అందరూ. సో నేను నెక్స్ట్ కి వెళ్ళనా? రైట్, నెక్స్ట్ కి వెళ్తున్నాను. ఎవరైనా నోట్ చేసుకోమంటే వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తాను. రైట్, తర్వాత ఎంత కావాల్సి వీడియోలో చూసి నోట్ చేసుకో. రైట్, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను నేను అడిగిన పర్సన్ మాత్రమే సమాధానం చెప్పాలి. FIFO వెయిటెడ్ యావరేజ్ మెథడ్. సో క్వశ్చన్ అని ఫస్ట్ ముందు క్లారిఫై చేసుకున్నాం. సో క్వశ్చన్ లో యావరేజ్ అంటే ఇది వెయిటెడ్ యావరేజ్ కదా. కౌశిక్ ఆన్సర్, ఇది యావరేజ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ మనం చేసింది? యావరేజ్. మళ్ళీ అడుగుతున్నాను క్వశ్చన్, ఓకేనా? కాన్సన్ట్రేట్ చేయండి. నేను అడుగుతున్న క్వశ్చన్ మనం ఇందాక సమ్ లో చేసిన వాల్యూ మెథడ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్, యావరేజ్ మెథడ్? యావరేజ్ మెథడ్ చేసినట్టు. యావరేజ్ మెథడ్ అంటే ఐ మీన్ నార్మల్ కాస్ట్ రెండింటిని వేరే వేరేగా చూపించి తర్వాత కాదు మన యావరేజ్ మెథడ్ అంటే రేట్స్ మాత్రమే యావరేజ్ కట్టడం, 5 కి 4 కి యావరేజ్ కట్టడం. వెయిటెడ్ యావరేజ్ అంటే ఏంటి? యూనిట్స్ తో మల్టిప్లై చేసి యూనిట్స్ తో డివైడ్ చేయడం. టోటల్ కాస్ట్ బై టోటల్ యూనిట్స్. ఇట్ ఇస్ కాల్డ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్. మనం చేసిన ఇందాక ఏ మెథడ్? మా ఇన్వెంటరీ వాల్యుయేషన్ గుర్తుందా? ఫౌండేషన్. దానిలో యావరేజ్ మెథడ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ కి డిఫరెన్స్ ఏంటి? అంటే దీంట్లో వెయిట్స్ ఉంటే మల్టిప్లై చేస్తాం సార్ కింద. మరి ఇప్పుడు మనం చేసిన వెయిట్స్ యూనిట్స్ తీసుకుని చేసామా, యూనిట్స్ తీసుకోకుండా చేసామా? తీసుకోకుండా చేసాం. యూనిట్స్ తీసుకుని చేసాం. 100% యూనిట్స్ ప్రీవియస్ పీరియడ్ కరెంట్ పీరియడ్ రెండు తీసుకున్నాం కదా. కాబట్టి మనం చేసిన మెథడ్ ఏ మెథడ్? వెయిటెడ్ యావరేజ్.
మరి యావరేజ్ అన్నాడు ఏంటి? టెక్స్ట్ బుక్ లో యావరేజ్ అని ఎందుకు ఉంది, క్వశ్చన్ లో యావరేజ్ అని ఎందుకు ఉంది, లాస్ట్ లైన్ లో క్వశ్చన్ సాల్వ్ ద ప్రాబ్లమ్ యూజింగ్ యావరేజ్ మెథడ్ అన్నాడు, మనం చేసిందేమో వెయిటెడ్ యావరేజ్. సో యావరేజ్ వెయిటెడ్ యావరేజ్ రెండు ఒకటి కాదు కదా, మరి ఎందుకు అన్నాడు చెప్పగలవా? ఫస్ట్ డౌట్స్ రావన్నా, డౌట్స్ వస్తుంది. కౌశిక్ తెలియదు సార్. లైక్ సాయి కిరణ్, ఐడెంటిఫై చేయగలవా ఎందుకు యావరేజ్ మెథడ్ అనాల్సింది పోయి వెయిటెడ్ యావరేజ్ మెథడ్ యావరేజ్ మెథడ్ అన్నాడు ఏంటి వీడు? యశ్వంత్ తెలియదు సార్. ఏంటి తెలియదురా? అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, సమ్ థియరీ చెప్పాను నేను, ఇప్పుడు చెప్పలేదు, నేను బేసిక్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. రైట్. సో బేసిక్స్ ఫౌండేషన్ లో మీకు కొంచెం నాలెడ్జ్ పెంచుతాను అనమాట. ఇది మళ్ళీ ఇప్పుడు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అందుకే ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే వెయిటెడ్ యావరేజ్ 4.5 పర్ యూనిట్ కదా. ఈ ఎగ్జాంపుల్ చూడండి నా జాగ్రత్తగా. ఒక రేట్ లో 100 యూనిట్స్ 4 రూపీస్ చొప్పున 400 రూపీస్, ఇంకో రేట్ లో 100 యూనిట్స్ 5 రూపీస్ చొప్పున 500 రూపీస్. సో 400 + 500 టోటల్ కాస్ట్ బై 100 + 100 200 యూనిట్స్. ద కాస్ట్ పర్ యూనిట్ ఇస్ 4.5. రైట్. నేను ఇదే సమ్ కి వాట్ ఇస్ ద యావరేజ్ కాస్ట్? 4 + 5/2 ఏనా? రేట్స్ మాత్రమే అంటే ఎంత అన్నా 4.5. ఇది 4.5 ఇది 4.5 ఎందుకు వచ్చింది సేమ్? ఏ కౌశిక్ రెండు సేమ్ ఎందుకు వచ్చాయి? రెండు డిఫరెంట్ రావాలి కదా కాస్ట్ పర్ యూనిట్. నంబర్ ఆఫ్ యూనిట్ సేమ్ సార్. కదా, అంతే కదా. లోకేష్ అనే చెప్పింది. ఎస్ సార్. లోకేష్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సేమే కదా. ఎస్ సార్. మరి ఇప్పుడు మనం సమ్లో చేసింది కూడా ఏంటి? 50% 75% తీసుకో, 25 75 తీసుకో, 50 50 తీసుకో, ఎన్ని రకాలంగా ప్రీవియస్ ఇయర్ లో కొంత పర్సెంటేజ్, కరెంట్ పీరియడ్ లో కొంత పర్సెంటేజ్ కలిపితే టోటల్ పర్సెంటేజ్ ఎంత తీసుకున్నట్టు? 100%. అంటే టోటల్ ఎన్ని యూనిట్స్ తీసుకున్నట్టు? టోటల్ యూనిట్స్ సేమ్ యూనిట్స్. అర్థమవుతుందా? యూనిట్స్ అన్ని సేమ్ అయితే వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అండ్ యావరేజ్ మెథడ్ గోయింగ్ టు బి ది సేమ్. కాబట్టే ఈ సమ్ని అంటే ఈ మెథడ్ వీడు అంటే ఈ ప్రాసెస్ కాస్టింగ్ లో ఇంకా యావరేజ్ సపరేట్ ఉండదండి. యావరేజ్ మెథడ్ అన్నా వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అన్నా ఒకటే, బికాస్ ద యూనిట్స్ ఆర్ సేమ్. ద ఓన్లీ లాజిక్. మాకు క్లియరేనా కౌశిక్? క్లియరేనా? ఎస్ సార్, అర్థమైంది. అర్థమైందని ఏం చెప్పాను? సో యూనిట్స్ డిఫరెంట్ ఉంటుంది కదా, రేట్ పర్ యూనిట్ డిఫరెంట్ ఉంటుంది. ఒక యూనిట్ సేమ్ అయితే కనుక యావరేజ్ మెథడ్ అయినా వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అయినా కాస్ట్ పర్ యూనిట్ ఏముంటది? సేమ్ ఉంటుందని. సో కాబట్టి సో మనకి ఎగ్జామ్ లో వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అని ఇచ్చినా యావరేజ్ మెథడ్ ఇచ్చినా మనం చేయాల్సింది ఒకటే. రైట్. సో ఇది ఫస్ట్ నేమ్ కోసం చిన్న డౌట్ క్లారిఫై చేయాను. నేమ్ మీద ఏమైనా డౌట్ ఉంటుందేమో అని డౌట్ తో చెప్పాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఒక డౌట్ క్లారిఫై. సో వెయిటెడ్ యావరేజ్ అన్నా యావరేజ్ మెథడ్ అన్నా ఒకటే ఫస్ట్ థింగ్. రైట్. FIFO మెథడ్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఏ డేటా ఉండాలి? ఓపెనింగ్ WIP కి సంబంధించినటువంటి ఏ డేటా ఉంటే చాలు, ఏ డేటా అవసరం లేదు? నాకు దీని ఆన్సర్ ఎవరు చెప్తారు? గంగాధర్. సో FIFO మెథడ్ సాల్వ్ చేయాలి అంటే ఓపెనింగ్ WIP కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉండాలి? ఏ ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఓపెనింగ్ WIP సాల్వ్ చేయగలం, అంటే సమ్ సాల్వ్ చేయగలం ప్రాసెస్ అకౌంట్ ని. వాల్యూ యూనిట్స్. ఏ వాల్యూ నాన్న? టోటల్ వాల్యూవా ఇండివిజువల్ ఎలిమెంట్ వైజా? టోటల్ వాల్యూ. ఎలిమెంట్ వైజ్ అవసరం లేదా? అదే సార్. మెటీరియల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ WIP వాల్యూలో మెటీరియల్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఎంత క్వశ్చన్ చూడు, 8000 ఇచ్చాను నాన్న. 8000 లో 6000 మెటీరియల్, 1000 లేబర్, 1000 ఓవర్ ఇచ్చారు కదా. ఆ ఎలిమెంట్ వైజ్ క్లాసిఫికేషన్ FIFO మెథడ్ లో అవసరమా లేదా? నో సార్. ఎందుకు అవసరం లేదు? అంటే FIFO ఫస్ట్ ఏ వచ్చినాయో అయ్యే చూసుకోవాలి కదా సార్. అవును అయ్యే చూసుకోవాలి. సో నేను అడుగుతుంది ఈ మెథడ్ ఎందుకు అవసరం లేదు? సో దీన్ని మనం చేసేటప్పుడు సమ్ చేసేటప్పుడు దీన్ని వాడమా? ఎలిమెంట్ ని ఎలిమెంట్స్ ఎక్కడ వాడమా? FIFO మెథడ్ లో వాడం. ఎందుకంటే ప్రీవియస్ పీరియడ్ కాస్ట్ ని డైరెక్ట్ గా యాడ్ చేస్తాం తప్ప దాన్ని కాస్ట్ వాల్యుయేషన్ లో చెయ్యము. అంతే కదా నాన్న?
సో Yes, ఓపెనింగ్ sir. డబ్ల్యూఏపీ టోటల్ వాల్యూ షుడ్ బి నోన్, అంతేనా కదా? ఎస్ సార్. ఎలిమెంట్ వైజ్ నాట్ రిక్వైర్డ్. వాల్యూస్ ఓకే గంగాధర్, ఇంకేం కావాలి? వాల్యూస్ ఉంటే సరిపోతుందా? ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ వాల్యూ డబ్ల్యూపీసీ సరిపోద్దా? FIFO మెథడ్ సాల్వ్ చేయాలంటే టోటల్ వాల్యూ ఆఫ్ డబ్ల్యూఏపీ ఇస్తే సరిపోతుందా? ఇంకేం అవసరం లేదా క్వశ్చన్ లో ఓపెనింగ్ డబ్ల్యూఏపీకి సంబంధించి? ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ ఉండాలి కంపల్సరీగా? క్లోజింగ్ డబ్ల్యూఐపి. నేను అడుగుతుంది ఓపెనింగ్ డబ్ల్యూఏపీ గురించి మాత్రమే అడుగుతున్నాను. నేను ఓపెనింగ్ డబ్ల్యూఏపీ క్వశ్చన్ లో ఉంది, దాన్ని వాల్యూ ఇస్తే సరిపోద్దా? FIFO మెథడ్ సాల్వ్ చేసేయచ్చా? యూనిట్స్ వాల్యూ ఇస్తే సరిపోద్దా? ఇంకేం అవసరం లేదా? నో Question సార్, ఇది లాస్ట్ టైం ఎంత కంప్లీట్ అయిందో పర్సంటేజ్ మెటీరియల్ కదా. అదే అడుగుతాను. పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ అనేది కూడా కావాలి. ఎందుకు కావాలి పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్? ఈక్వివాలెంట్ యూనిట్స్ కనిపెట్టి. ఈక్వలెంట్ యూనిట్స్ కట్టేటప్పుడు పర్సంటేజ్ రిక్వైర్మెంట్ ఏముంది? ఈక్వలెంట్ యూనిట్స్ కట్టేటప్పుడు FIFO మెథడ్ లో ఎంత పర్సంటేజ్ వేస్తావు ఓపెనింగ్ డబ్ల్యూఐపీకి? మెటీరియల్ 100%. పర్సంటేజ్ నువ్వు ఫిక్స్ చేయకూడదు, రిమైనింగ్ పర్సంటేజ్ వేస్తాం. రిమైనింగ్ అంటే ప్రీవియస్ పీరియడ్ లో 100% అయిపోయింది, ఇప్పుడు అసలు వెయ్యం. ఎస్ సార్. ప్రీవియస్ పీరియడ్ లో 25% అయింది, ఇప్పుడు ఎంత వేస్తాం? 75. అంటే రిమైనింగ్ పర్సంటేజ్ కదా వెయ్యాలి. ఎస్ సార్. సో రిమైనింగ్ వేయాలంటే వాడు ఏమవ్వాలి? ఆల్రెడీ కంప్లీట్ అయింది వాడు ఇవ్వాలి. ఎస్ సార్. సార్ ఓపెనింగ్ డబ్ల్యూఐపీకి ప్రీవియస్ ఇయర్ లో ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయిందో వాడు ఇస్తే అప్పుడు మనం రిమైనింగ్ పర్సెంటేజ్ వేసి FIFO మెథడ్ సాల్వ్ చేయగలం, ఎస్ సార్. అంతేనే కదా? అంటే కంపల్సరీగా ఇవ్వాల్సిన డేటా ఏంటి మళ్ళీ అడుగుతున్నాను నేను. పర్సెంటేజ్ ఇవ్వాలి ప్లస్ టోటల్ వాల్యూ ఇవ్వాలి. ఏ గంగాధర్ ఏమేమి ఇవ్వాలి? ఓపెనింగ్ డబ్ల్యూఐపీ ఇంతకు ముందు ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయింది ప్లస్ టోటల్ వాల్యూ ఇవ్వాలి. ఈ రెండు తెలిస్తేనే మనం ఏం చేయగలం? FIFO సాల్వ్ చేయగలం సమ్ని. ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్. రైట్. సో నెక్స్ట్ శశాంక్. సార్ శశాంక్ చెప్పు, వెయిటెడ్ యావరేజ్ మెథడ్ లో సాల్వ్ చేయాలంటే ఓపెనింగ్ డబ్ల్యూఐపీకి సంబంధించి ఏ డేటా ఇవ్వాలి? ఎలిమెంట్ వైజ్ ఉండాలి సార్. ఎలిమెంట్ వైజ్ ఎందుకు ఉండాలి శశాంక్? అంటే కాస్ట్ పర్ యూనిట్ లో కలపడానికి. ఎలిమెంట్ వైజ్ డేటా లేకపోతే కాస్ట్ పర్ యూనిట్ కట్టలేం, రైట్? ఇంకా ఏముండాలి? పర్సంటేజ్, లాస్ట్ పర్సంటేజ్ ఎంత, కంట్రిబ్యూట్ పర్సంటేజ్ ఎంత కావాలా అవసరం లేదా? కావాలి సార్. ఎందుకు కావాలి? శశాంక్ ఎందుకు కావాలి? పర్సంటేజ్ అవసరం లేదు. పర్సంటేజ్ అవసరం లేదు నాన్న. ఎందుకు అవసరం లేదంటే నువ్వు లాస్ట్ పర్సెంటేజ్ 25 తీసుకున్నావు అనుకో, కరెంట్ 75, నేను 2 రాస్తాను కదా, 100% యూనిట్స్ తీసుకుంటున్నాను కదా. ఇందాక సమ్ సాల్వ్ చేసినప్పుడు చెప్పింది అదే. సో నేను కట్టేటప్పుడు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సో ప్రీవియస్ స్పీడ్ పర్సెంటేజ్ 100% అయితే కరెంట్ స్పీడ్ 0, టోటల్ 100% అయిందా? సో ప్రీవియస్ స్పీడ్ 25 అయితే కరెంట్ 75, టోటల్ 100 అయిందా? మన ప్రీవియస్ స్పీడ్ పర్సెంటేజ్ రిక్వైర్మెంట్ ఏముంది? డైరెక్ట్ 100% అని వేసుకుంటే సరిపోద్ది కదా. శశాంక్ అర్థమవుతుందా? అర్థం సార్. కాబట్టి పర్సంటేజ్ రిక్వైర్మెంట్ లేదు నన్ను, ఎందుకంటే నీకు ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం టోటల్ 100% వేసుకోవచ్చు కదా డైరెక్ట్ గా. సో ఎందుకంటే ప్రీవియస్ పీరియడ్ 25% ఇచ్చారనుకో, ఆ యూనిట్స్ ని కన్సిడర్ చేయాలి. కరెంట్ పీరియడ్ ఎంత పర్సెంటేజ్? 75. ప్రీవియస్ పీరియడ్ లో 50 ఇచ్చారనుకో, కరెంట్ పీరియడ్ ఎంత? 50. సో ఓన్లీ కరెంట్ పీరియడ్ కన్సిడర్ చేయాలంటే ప్రీవియస్ పీరియడ్ పర్సెంటేజ్ కంపల్సరీగా చెప్పాలి. నేను 2 కన్సిడర్ చేస్తాను కాబట్టి అసలు పర్సెంటేజ్ యొక్క రిక్వైర్మెంట్ దీనిలో లేదు. అర్థమవుతుందా? రైట్. సో కన్క్లూషన్ ఈజ్ శశాంక్, థ్యాంక్ యూ. సో ఈ కన్క్లూషన్ ఈజ్ దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని.
సో సమ్ ని మనం ప్రాసెస్ అకౌంట్ ని ఫిల్ చేసేటప్పుడు ఫీఫో మెథడ్ లో సాల్వ్ చేయమంటే, ఓపెనింగ్ డబుల్ అయిపోయినప్పుడు ఫీఫో మెథడ్ లో సాల్వ్ చేయమంటే 2 things ఆర్ రిక్వైర్డ్. ఇన్ టోటల్ వాల్యూ కావాలి ఓపెనింగ్ డబుల్ ఏపీ, అండ్ పర్సంటేజ్ కావాలి. లాస్ట్ పర్సంటేజ్ అంతా కన్వర్ట్ పర్సంటేజ్ అంతా, లాస్ట్ పర్సంటేజ్ తెలిస్తేనే కన్వర్ట్ చెప్పగలం. ఒకవేళ డబ్ల్యూఏపీ యావరేజ్ మెథడ్ లో చేయాలి అనుకుంటే ఓపెనింగ్ డబ్ల్యూఏపీకి సంబంధించి ఎలిమెంట్ వైజ్ డేటా కావాలి తప్ప పర్సంటేజ్ తో రిక్వైర్మెంట్ అస్సలు లేదు. అంటే మనం ఇప్పుడు కొన్నిసార్లు సమ్స్ లో చెప్పండి అన్నవాడు, లైక్ సాల్వ్ ది ప్రాబ్లమ్ అంటే ఓపెనింగ్ డబ్ల్యూఏపీ ఇస్తానన్న ఫీఫో వెయిటెడ్ యావరేజ్ చెప్పండి. ఇప్పుడు క్వశ్చన్ లో ఎలిమెంట్ వైజ్ డేటా ఇచ్చి పర్సంటేజ్ చెప్పలేదు అనుకున్నప్పుడు ఏ మెథడ్ సాల్వ్ చేయొచ్చు నాన్న? నేను అడుగుతున్నా, అడిగిన పర్సన్ చెప్పండి. నేను ఏం అడుగుతున్నాను వాళ్ళు చెప్పడానికి ట్రై చేయాలి. లైక్ కౌశిక్. కౌశిక్ ఉన్నావా? సార్ నేను క్వశ్చన్ అడుగుతున్నాను, జాగ్రత్తగా విని ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ డబ్ల్యూఐపి యొక్క ఎలిమెంట్ వైజ్ డేటా ఇచ్చాడు, పర్సంటేజ్ ఇవ్వలేదు. ఏ మెథడ్ లో సాల్వ్ చేస్తాం? వెయిటెడ్ యావరేజ్ మెథడ్. వెయిట్ యావరేజ్ మెథడ్ లో సాల్వ్ చేస్తాం, అంతేనా? ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆక్షా జైన్. Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ డబ్ల్యూఐపి టోటల్ వాల్యూ ఇచ్చాడు, ఎలిమెంట్ వైజ్ డేటా కూడా ఇచ్చాడు నాన్న. Yes, sir. అని ఏమి ఇచ్చాడు? టోటల్ వాల్యూ ఇచ్చాడు, ఎలిమెంట్ వైజ్ డేటా రెండు ఇచ్చాడు నాన్న. Yes, sir. ఈ మెథడ్ లో సాల్వ్ చేయొచ్చు. Weighted average method. అదే ఫీఫో ఎందుకు చేయాలని? టోటల్ వాల్యూ ఇచ్చాడు కదా. Percentage ఇవ్వలేదు కదా సార్. వెరీ గుడ్ నాన్న, అంతే. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. పర్సంటేజ్ ఉన్నప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయలేం. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. మా అందరికి అర్థమైనట్టేనా? సో ఎవరికైనా ఏమైనా డౌట్స్? సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ నాన్న. సో ఎగ్జామ్ లో కొన్నిసార్లు మెథడ్ చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. కానీ ఒకవేళ క్వశ్చన్ లో ఎలిమెంట్ వైజ్ డేటా ఇచ్చాడు యాజ్ వెల్ యాజ్ పర్సంటేజ్ కూడా ఇచ్చాడు అనుకున్నానా, సో అప్పుడు ఏ మెథడ్ లో సాల్వ్ చేయొచ్చు సమ్ని? యశ్వంత్, యశ్వంత్ ఎలిమెంట్ వైజ్ డేటా ఇచ్చాడు అలాగే పర్సంటేజ్ కూడా ఇచ్చాడు, ఏ మెథడ్ లో సాల్వ్ చేయొచ్చు? ఓపెనింగ్ వెయిటెడ్ యావరేజ్ లో చేయొచ్చు సార్. రెండింటిలోని చేయొచ్చు నాన్న. ఎలిమెంట్ వైజ్ ఇచ్చాడంటే టోటల్ తెలియదు నీకు ఆటోమేటిక్ గా. పర్సంటేజ్ చెప్పారా? ఇచ్చారని చెప్పాడా ఇవ్వాలని చెప్పానా? ఇచ్చారని చెప్పారు. మరి పర్సంటేజ్ ఇచ్చి ఎలిమెంట్ వైజ్ ఇచ్చినప్పుడు ఫీఫోలోని చేయొచ్చు, వెయిట్ యావరేజ్ చేయొచ్చు. మరి ఎగ్జామ్ లో అలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మెథడ్ చెప్పకపోతే యూ హ్యావ్ టు గివ్ ఎ నోట్. ఓకేనా? సో ఐఎమ్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్ యూజింగ్ ఫీఫో. ఫీఫో చేస్తే ఫీఫో మెథడ్ అని నోట్ రాయాలి, లేదా వెయిట్ యావరేజ్ చేస్తే వెయిట్ యావరేజ్ మెథడ్ నోట్ రాయాలి. ఓకేనా? యశ్వంత్ క్లియర్? సార్. థ్యాంక్ యూ. సో ఇది నా కాన్సెప్ట్. సో ప్రాసెస్ అకౌంట్ విత్ డబ్ల్యూఐపి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఎన్నోసార్లు అడిగాడు నన్ను సమ్స్ వీటి మీద, కాన్సెప్ట్ మీద ఎన్నోసార్లు క్వశ్చన్స్ అడిగాడు. సో మినిమం లో మినిమము ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కి ఈ ప్రాబ్లమ్స్ కి ఇన్ అండ్ అరౌండ్ మినిమం 15 మార్క్స్ 20 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. సో లెట్ us solve the practice question number 2 now. సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2 సాల్వ్ చేద్దాం. ఎందుకంటే దానిలో లాసెస్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ లాస్ ఉంటే ఎలా చేయాలి ఏంటో కూడా మనం వెయిటెడ్ యావరేజ్ మెథడా లేదా యావరేజ్ మెథడా ఫిఫో మెథడా మనం డిస్కస్ చేద్దాం. సార్ మనకి ఇంకా 3 మెథడ్, ఇంకో మెథడ్ కూడా ఉంది కదా లీఫో. సో జనరల్ ఏమన్నా ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ కూడా అలౌ చేసేది 2 మెథడ్స్. చాలా సార్లు చెప్పుకున్నాం. అకౌంటింగ్ స్టాండర్డ్ మీ థియరీ కూడా నేర్చుకుంటారు అకౌంట్స్ లో. సో ఐదర్ ఫిఫో ఆర్ వెయిట్ యావరేజ్, బోత్ ద 2 మెథడ్స్ ఆర్ ఓన్లీ సజెస్టబుల్. కాబట్టి మనం ఈ రెండింటినే డిస్కస్ చేస్తున్నాం. లీఫోలో కూడా ఒక సమ్ టెక్స్ట్ బుక్ లో ఉంది, నువ్వే ఆలోచించి చేయాలి. నీకు డౌట్ వస్తే నన్ను అడగండి. ఓకేనా? సో టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి లీఫో క్వశ్చన్ మీరు చేయాలని సొంతంగా. ఎందుకంటే సో లీఫో అంటే ఫీఫో ఎలా చేసామో దాని లీఫోలో రివర్స్ లో ఆలోచించాలి, అంతే కదా? సో రివర్స్ లో ఆలోచించి మీరు సమ్ సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి రేపు నన్ను లీఫో మీద డౌట్ ఉంటే అడుగుతుంది. సో ప్రస్తుతానికి నేను ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2 సాల్వ్ చేస్తాను. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2. లోకేష్ వింటున్నావని అర్థమవుతున్నాయా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకేనా? సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2 అందరూ దగ్గర పెట్టుకున్నాను. క్వశ్చన్ చదువుతాను, నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలన్న. ఓకే, అట్ ఏ టైం 2 జరిగితే హ్యాపీ, ఇప్పుడే మీకు అర్థమైనట్టు. సో లేదంటే మళ్ళీ ఇంకొకసారి ఇంట్లో మీరు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. రైట్, క్వశ్చన్ నెంబర్ 2.
Following details are related to the work done in process 1 by XYZ company during the month of March 2009. సో ఓపెనింగ్ WAP డేటా ఇచ్చాను, ఎలిమెంట్ వైజ్ డేటా ఇచ్చాను. సో ఎలిమెంట్ వైజ్ ఇచ్చినప్పుడు సో ఖచ్చితంగా ఒక మెథడ్ అయితే సాల్వ్ చేసేయగలం. ఏ మెథడ్ ప్రసాద్? వెయిటెడ్ యావరేజ్ సార్. వెరీ గుడ్. వెయిట్ యావరేజ్ సాల్వ్ చేసేసాను. రైట్. సో ఇంకా చూద్దాం క్వశ్చన్ లో ఏం అడిగాడో తెలియదు. సో మనం అయితే తయారు చేయాలి. సో ముందు మనం ప్రాసెస్ అకౌంట్ తయారు చేద్దాం, అలాగే స్టేట్మెంట్ ఆఫ్ ఈక్వలెంట్ ప్రొడక్షన్ చేద్దాం, అన్ని చేద్దాం. సో 2 ఓపెనింగ్ WAP 2000 యూనిట్స్, వాల్యూ వచ్చి 80 + 15 + 45 50 60 140. నెక్స్ట్ 2 మెటీరియల్స్, ఇన్పుట్ మెటీరియల్. సో మెటీరియల్ 38,000 యూనిట్స్ ఇంట్రడ్యూస్ చేశాను, దాని కాస్ట్ వచ్చి 14,80,000. డైరెక్ట్ లేబర్ యూనిట్స్ నిల్, వాల్యూ 3,59,000. 2 ఓవర్ హెడ్స్ యూనిట్స్ నిల్, వాల్యూ 10,77,000. నెక్స్ట్ యూనిట్ స్క్రాప్డ్ అని అన్నాను. యూనిట్స్ స్క్రాప్డ్ అన్నాడు. స్క్రాప్డ్ అంటే అది నార్మల్ లాస్ అయినా అయి ఉండొచ్చు, అబ్నార్మల్ లాస్ అయినా అయి ఉండొచ్చు అన్న. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అంటే ఎనీథింగ్ కెన్ బి స్క్రాప్డ్ కదా. సో దీనిలో నార్మల్ అంతా అబ్నార్మల్ అంతా తెలియదు నాకు. 3,000 అన్నాడు కానీ ఇన్ఫర్మేషన్ లేదు. సో రిమైనింగ్ చదివి ఇన్ఫర్మేషన్ ఉంటే ఐడెంటిఫై చేస్తాను. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ కంప్లీషన్, స్క్రాప్ కి డిగ్రీ ఆఫ్ కంప్లీషన్ ఇచ్చాను. అలాగే నెక్స్ట్ క్లోజింగ్ WAP ఇచ్చాను. సో క్లోజింగ్ WAP రాదు. 2000 యూనిట్స్, దానికి డిగ్రీ ఆఫ్ కంప్లీషన్ ఇచ్చాను 100%, 80% అని. సో యూనిట్స్ ఫినిష్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ టు ప్రాసెస్ 2 బై ప్రాసెస్ 2 కి వెళ్ళినటువంటి యూనిట్స్ వచ్చి 35,000 యూనిట్స్. నార్మల్ లాస్ 5% ఆఫ్ టోటల్ ఇన్పుట్ ఇంక్లూడింగ్ ఓపెనింగ్ WAP. సో ఇన్పుట్ ప్లస్ ఇంక్లూడింగ్ నాన్న సార్ రెండు కలిపి అన్న 40,000 into 10%, సారీ 5%. సో అంటే అంతా నా 2,000. సో ద నార్మల్ లాస్ ఇస్ 2,000. సో ఎలా క్యాలిక్యులేట్ చేసాను? 2,000, 38,000 ఇన్పుట్ ప్లస్ ఓపెనింగ్ WAP 2,000, టోటల్ 40,000. సో 40,000 into 5%, రైట్? 40,000 10% అంటే 4,000 and 5% హాఫ్ 2,000, రైట్? కానీ యూనిట్ స్క్రాప్డ్ ఇందాక ఆల్రెడీ ఎంత ఇచ్చాడు? 3,000 స్క్రాప్డ్ లో 2,000 లాస్ నార్మల్ అని తెలిసినప్పుడు రిమైనింగ్ 1,000 ఏమవుతుంది? ఆటోమేటిక్ గా అబ్ నార్మల్ బ్యాలెన్సింగ్ ఫిగర్. సరే బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటే అకౌంట్ లో బ్యాలెన్సింగ్ ఫిగర్ కాదు నాన్న, 3,000 లో బ్యాలెన్సింగ్ ఫిగర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకా సో క్వశ్చన్ ఇంత యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ యూజింగ్ యావరేజ్ అని అన్నాను. సో చెప్పకపోయినా ఈ సమ్ మనం యావరేజ్ లోనే చేయగలం. ఎందుకు యావరేజ్ లోనే చేయగలం అంటే మనకి ఎలిమెంట్స్ డేటా ఇచ్చారు కానీ పర్సంటేజ్ క్వశ్చన్ లో ఎక్కడ ఇవ్వలేదు. సో ప్రీవియస్ పీరియడ్ కరెంట్ పీరియడ్ ఎలిమెంట్స్ ఇవ్వనప్పుడు మనం 100% తీసుకుని చేయాలి కాబట్టి సో వీ హ్యావ్ టు గో ఆన్ బై యూజింగ్ ఓన్లీ యావరేజ్ కాస్ట్ మెథడ్. సో తర్వాత ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడన్నా మనం రాయగలిగేది దీనిలో స్క్రాప్ వాల్యూ ఇచ్చాను నాన్న. సో నార్మల్ లాస్ కి స్క్రాప్ వాల్యూ అప్లై చేస్తాను 2,000 into 20, దట్ ఈక్వల్స్ టు 40,000. సార్ అబ్నార్మల్ లాస్ కూడా 1,000 into 20 వేస్తాం. 1000 కోడ్ ఇట్ షుడ్ బి వాల్యూడ్ అట్ కాస్ట్ పెర్ యూనిట్, రైట్? సో కాబట్టి ఇది ఇక్కడ వేయకూడదు. సో ఈ మూడింటిని అవుట్పుట్ మూడింటిని మనం ఎవాల్యుయేట్, అబ్నార్మల్ లాస్, క్లోజింగ్ WAP, ప్రాసెస్ 2 మూడింటిని ఎవాల్యుయేట్ చేయాలని. ఎవాల్యుయేట్ చేసి వాల్యూ చేయడం కోసం 3 step ప్రాసెస్ అప్లై చేస్తాం. Shall we start this step number 2? Step number 1, you can say step number 1 is an answer. Step number 1. So working note అనుకున్నాను దీన్ని ఎలాగైనా అనుకోవచ్చు. వర్కింగ్ నోట్ నెంబర్ 1, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఈక్వలెంట్ ప్రొడక్షన్ యూనిట్స్ బ్రాకెట్ లో యావరేజ్ కాస్ట్ మెథడ్. త్రీ ఎలిమెంట్స్ నా లేబర్, ఓవర్ హెడ్ లేబర్, మెటీరియల్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్. ఓకేనా? ఇన్పుట్ అవుట్పుట్ మెటీరియల్ లేబర్ ఓవర్ హెడ్. ఇన్పుట్ లో ఓపెనింగ్ WAP ఇన్పుట్ యూనిట్స్ 2,000, మెటీరియల్ ఇన్పుట్ యూనిట్స్ 38,000, సో టోటల్ 40,000. సో అనాలిసిస్ లో నార్మల్ లాస్ 2,000 యూనిట్స్. నార్మల్ లాస్ values are nil because it is reduced from cost, అంతే తప్ప దాన్ని ఎక్కడ ఎవాల్యుయేట్ చేయం.
అబ్నార్మల్ లాస్ ఈస్ 1000 యూనిట్స్. అబ్నార్మల్ లాస్ కి స్క్రాప్ వాల్యూ కి డిగ్రీ ఆఫ్ కంప్లీషన్ ఇచ్చాడు. మెటీరియల్ 100, లేబర్ అండ్ ఓవర్ 80% అని క్లియర్ గా చెప్పాను. 100, 80, 80 అని. ఇప్పుడు ఏమి చెప్పకపోతే ఇక్కడ గో ఆన్ విత్ 100% అజంప్షన్, బట్ ఇవ్వలేదు కాబట్టి గో విత్ 100 and 80, 80. నెక్స్ట్ WAP, క్లోజింగ్ WAP. సో క్లోజింగ్ WAP 2000 యూనిట్స్. దీనికి పర్సంటేజ్ వచ్చి 100, 80, 80, సేమ్ టు సేమ్ పర్సంటేజ్. 100, 80, 80, 100, 80 ఫర్ మెటీరియల్ లేబర్ అండ్ 80 ఫర్ ఓవర్ హెడ్ ఆల్సో. నెక్స్ట్ ప్రాసెస్ 2 కి వెళ్ళినటువంటి యూనిట్స్ ఎన్ని అంటే కనుక డైరెక్ట్లీ ఇట్ ఈస్ 35,000 యూనిట్స్. 35 లో 2000 ఓపెనింగ్ కంప్లీట్ అవుతాయి, 33,000 ఇన్పుట్ నుంచి కంప్లీట్ అవుతాయి. సో ఏది ఎక్కడి నుంచి కంప్లీట్ అయినా లాస్ట్ పర్సంటేజ్ క్యాండిడేట్ పర్సంటేజ్ వేస్తాం కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ 100%. సింపుల్, ఇట్ ఈస్ ఆల్వేస్ 100%. ఇంక 1,40,000 డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఎవాల్యుయేషన్ లో యాడ్ చేయకూడదు. ఇక్కడ నుంచి తీసుకెళ్లి కాస్ట్ లో ఎలిమెంట్ వైజ్ యాడ్ చేస్తాం కదా, మళ్ళీ ఇక్కడ యాడ్ చేయకూడదు, రైట్? సో దీంతో క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ అంతా వాడే ఇచ్చాడు కాబట్టి సబ్నార్మలైజ్ 1000 అంటే 1000 యూనిట్స్, 800, 800, 2000, 1600, 1600, 35,000, 35,000, 35,000. So total units 38,000 for material. And material observe చేస్తే 35 plus 2 plus 1, 38,000 వచ్చాయి. సో 40 గా 40 ఎందుకు వస్తాయి? సో 2000 నార్మల్ లాస్ కదా, 38 వస్తాయి. సో లేబర్ 1600 plus 800 plus 35, that equals to 37,400. In the same way overhead 37,400. So equivalent units are this one. These are the equivalent units. Step number 2. Statement of cost per equivalent unit. Particulars, amount, equivalent units, cost per equivalent unit. Cost per equivalent unit. So particulars, the first one is material. So రెండు కలుపుకోవాలి. సో లాస్ట్ ఇయర్ అంతా కరెంట్ ఇయర్ అంతా 1,40,000 లో వాట్ ఇస్ ద లాస్ట్ పీరియడ్? ప్రీవియస్ పీరియడ్ మెటీరియల్ కాస్ట్ is 80 ప్లస్ current period cost is 14,80,000. Total is 15,60,000. మమ్మల్ని ఇంకో క్వశ్చన్ మైనస్ స్క్రాప్ వాల్యూ. ఇది మర్చిపోతాం మనం చాలా సార్లు, ఇదే ప్రమాదం. ఆమె సంబంధం చేసిన తర్వాత గుర్తొస్తుంది, అయ్యో 40,000 వదిలేసామని. సో 40,000 మైనస్ చేయాలి కదా. మరి స్క్రాప్ వాల్యూ విల్ బి రెడ్యూస్డ్ ఫ్రమ్ మెటీరియల్ కాస్ట్. నోట్ చెప్పుకున్నామా లేదా? ఒక ఇంపార్టెంట్ అజంప్షన్ అని చెప్పి నోట్ పాయింట్ చెప్పాను. స్క్రాప్ వాల్యూ, నార్మల్ స్క్రాప్ వాల్యూ ఇస్ రెడ్యూస్డ్ ఫ్రమ్. స్క్రాప్ లో 3 ఉండొచ్చు, మెటీరియల్ ఉండొచ్చు, లేబర్ ఉండొచ్చు, కానీ మెజారిటీ పర్సన్ మెటీరియల్ కాబట్టి మెటీరియల్ నుంచి మైనస్ చేయాలి. సో 14,80,000 ప్లస్ 80, 15,60,000 మైనస్ 40, 15,20,000. సో ఈక్వలెంట్ యూనిట్స్ మెటీరియల్ 38,000 యూనిట్స్. సో డివైడ్ చేద్దాం. 15,20,000 by 38,000 units, that equals to 40 rupees per unit, equivalent unit. అలాగేనా లేబర్. సో లేబర్ లో కూడా ప్రీవియస్ పీరియడ్ కాస్ట్ 15,000 ఓపెనింగ్ WAP ప్లస్ కరెంట్ పీరియడ్ కాస్ట్. కరెంట్ పీరియడ్ కాస్ట్ 3,59,000. C59 plus 15,000, 3,74,000. Division 37,400. So simply calculation 10 rupees. Next overhead, same way. Previous period of overhead cost 45,000 plus current period cost 10,77,000. So kalpeskunte 10,77,000 plus 45,000, that equals to 11,22,000. So division same 37,400. 30 rupees. So the total cost per equivalent unit is 40 plus 70 plus 10, 80 rupees. Total cost per unit is 80 rupees. Evaluation, statement of evaluation, third step nana చాలా ఈజీ చెప్పచ్చు. ఫినిష్ గుడ్స్ ఎవాల్యుయేషన్ ఎంత అంటే నేను ఏ మెథడ్ లో, యావరేజ్ మెథడ్ లో ఫినిష్ గుడ్స్ ఎవాల్యుయేషన్ చాలా ఈజీ. ఫినిష్ గుడ్స్ మొత్తం ఎన్ని వచ్చాయి? 35,000 ఫినిష్ గుడ్స్ కంప్లీటెడ్ యూనిట్స్. దానిలో ఏదైనా 100%. సో కాబట్టి డైరెక్ట్ గా 35,000 యూనిట్స్ ఇంటూ 80 రూపీస్. నువ్వు ఇండివిజువల్ గా వేసినా సో 35,000
ఇదిగో కంప్లీట్ 35,000 into 40, 35,000 into 10, 35,000 into 30, so దానివల్ల 35,000 into 80. Simple. 35,000 into 80 rupees, that equals to 28 lakhs is the value of finished goods. So opening WIP 1,40,000 దీనికి యాడ్ చేయాలా లేదా? సో ఎవరు చెప్తారు నాకు దీనికి ఆన్సర్? మన సునీల్. సార్ చెప్పు సునీల్, నేను 1,40,000 దీనికి యాడ్ చేయాలా వద్దా 28 lakhs కి? సునీల్ చెప్పలేదు. ప్రసాద్ అవసరం లేదు సార్. ఎందుకని అవసరం లేదు? ఆల్రెడీ మనం స్టేట్మెంట్ అదే కాస్ట్ పర్ యూనిట్ కనుక్కునేటప్పుడు యాడ్ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో క్లోజింగ్ WIP వాల్యూ. సో క్లోజింగ్ WIP వాల్యూ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీనిలో ఈ ఎలిమెంట్స్ ఆర్ డిఫరెంట్, సో సపరేట్ కదా. సో 2,000 into 40, 1,600 into 10, 1,600 into 30. Evaluate చేయండి. 2,000 into 40 plus 1,600 into 10 and plus 1,600 into 30. So 1,44,000 is the closing WIP value. 1,44,000 closing WIP value. Again, process in the case 28 lakhs. So finding the abnormal loss on the same point of view, abnormal loss valuation కూడా విడివిడిగా వేయాలి. ఎందుకంటే మెటీరియల్ 1,000 అని మిగతా వాటికి 800 అన్నాను. సో 1,000 into 40, 800 into డైరెక్ట్ గా 10 plus 30 plus 40 వేసి ఇచ్చాను కావాలంటే. ఎందుకంటే ఇక్కడ 800 into 10 మళ్ళీ 800 into 30 బదులు 800 కామన్ ఇస్తే 10 plus 30 equals 40. 1,000 into 40 m plus 800 into 40 m plus MRC. This 2,16,000. ఎక్కడ తేడా కొట్టింది? 1 minute. 1,000 into 40 m plus 800 into 40 m plus MRC. Sorry, 72,000. Previous కూడా యాడ్ అయినట్టు, రైట్? 72,000. సో చెక్ చేసుకోవాలని బోత్ సైడ్స్ టోటల్ సరిపోయిందో లేదో ప్రాసెస్ అకౌంట్ లో. 1,40,000 ప్లస్ 14,80,000 ప్లస్ 3,59,000 ప్లస్ 10,77,000. That equals to 30,56,000. సో ఇటు సైడ్ కూడా సరిపోతుందా? మైనస్ చేద్దాం అన్నిటిని. మైనస్ 40,000 మైనస్ 72,000 minus 1,44,000, that equals to 28 lakhs. Over. Any doubts? Hey Sunil, ఉన్నావా? ఏం అడిగితే ఆన్సర్ చెప్పట్లేదు, ఫాలో అవ్వట్లేదు అయితే కరెక్ట్ గా? సార్ వినబడట్లేదు సార్. ఓకే, ఒకసారి జాగ్రత్తగా విను. నేను ఏం అడిగానో మళ్ళీ ఒకసారి తర్వాత చూడు. వాల్యూస్ అడిగాను, ఓకేనా? తర్వాత ఒకసారి మళ్ళీ వీడియో చూడు. ఏమైనా డౌట్ ఉంటే అడుగు. థ్యాంక్ యూ. సో ప్రాక్టీస్ క్వశ్చన్ లో 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 ఆల్రెడీ ఇంతకు ముందు చేసాం. సో ఇల్లిస్ట్రేషన్స్ లో ఉన్నటువంటి 4, 5, 6, 4, 5 సో 2 కూడా మీరు చేసుకోవాలని. ఇంకా మిగతాయి నేను ఏమైనా చెప్పని ఉంటే కనుక మీరు చేయండి. నేను ఆల్రెడీ 4 చెప్పినట్టున్నాను కదా. 5 మీరు వర్కౌట్ చేయండి అని అయితే. సో టెక్స్ట్ బుక్ లో లీఫో తీసేసాను నన్ను, బెటర్. ఇంతకు ముందు ఉండేది ఓల్డ్ బుక్ లో. సో ఇప్పుడు బుక్ లో లీఫో లేదు, సో అవసరం అయితే లేదు ఇంకైతే. సో ఫీఫో అండ్ వెయిట్ యావరేజ్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓల్డ్ బుక్స్ లో ఈవెన్ లీఫో కూడా ఉండేది నాన్న. సో అది అప్డేట్ అయిన తర్వాత ఆల్రెడీ చాలా మందికి చెప్పాం వద్దు అని, అవసరం లేదని. సో అందుకే తీసేసినట్టు బెటర్ టెక్స్ట్ బుక్ లో. సో హ్యాపీ, ఇంకా అవసరం అయితే ఏం లేదు. సో అయితే మీరు ఓన్లీ క్వశ్చన్ నెంబర్ 5 అంటే 4 నే వెయిట్ యావరేజ్ లో చేయమన్నాను, మీరు సాల్వ్ చేయండి. ఇంకా మిగిలింది ఓన్లీ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6 నాన్న. సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఇది కంప్లీట్ చేస్తే మనకి ప్రాసెస్ కాస్టింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పటిదాకా చెప్పిన దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా. సో మాక్సిమం కంప్లీట్ చేసేద్దాం నన్ను ఇవాళ ప్రాసెస్ కాస్టింగ్. చెక్ చేసుకోండి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయో. ఇప్పటిదాకా చెప్పిన 2 సమ్స్, మెథడ్, సాల్వింగ్, ప్రొసీజర్, ఎనీ డౌట్స్?
అమ్మా ఆశిత వింటున్నావా? అన్ని అర్థమవుతున్నాయా నీకు? ఓకే అనుష నీకు నానా? ఓకే చెక్ చేసుకోండి. ఒక 1 minute గ్యాప్ ఇస్తున్నాను నేను, ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటాయి కనుక. లేకపోతే నెక్స్ట్ ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, సో దాంతో ప్రాసెస్ అకౌంట్ కంప్లీట్ చేద్దాం, ప్రాసెస్ కాస్టింగ్. సార్ ప్రాక్టికల్ 2 లో నార్మల్ లాస్ అబ్నార్మల్ లాస్ అకౌంట్ కూడా అడిగాడు సార్. మీరు చేయండి అన్న. నార్మల్ లాస్ అకౌంట్ అబ్నార్మల్ లాస్ అకౌంట్ మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఓకే సార్. నార్మల్ లాస్ అకౌంట్ కి ముందు డెబిట్ సైడ్ ఏమో ఈ వాల్యూ వెళ్తుంది, సో దాన్ని అమ్మేసినట్టుగా బై క్యాష్ ఆర్ బ్యాంక్ అని రాస్తాం. అబ్నార్మల్ లాస్ కేమో 72,000 డెబిట్ అవుతుంది, సో దాని క్రెడిట్ సైడ్ అబ్నార్మల్ లాస్ లో క్యాష్ ఎంత వస్తుందంటే 1000 into 20 rupees క్యాష్ వస్తుంది. సో అంటే 2000, సో 20,000 పోతుంది అంటే 72 లో 20,000 పోతుంది అంటే రిమైనింగ్ 52,000. అది ఎక్కడికి వెళ్తుంది? కాస్టింగ్ P&L. ఓకేనా? మీరు చేయొచ్చు. ఆల్రెడీ మన నార్మల్ లాస్ అబ్నార్మల్ లాస్ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి నేను ఇంతకుముందు చెప్పాను కదా, సో దాన్ని బేస్ చేసుకుని చేయండి. ఇప్పుడు చేసేయండి, కంప్లీట్ చేసేయండి. ఈ లోపు ఏమైనా డౌట్స్ ఉన్నా చెక్ చేసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాను 2 minutes లో. రైట్, మనం స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ కాన్సెప్ట్. ఎవరికి డౌట్స్ లేవు కదా? డౌట్స్ ఏమంటే అడిగేసేయండి ఫాస్ట్ గా, లేదంటే కనుక విల్ గో టు నెక్స్ట్ కాన్సెప్ట్. సరేనా? సో ఎవరికైనా డౌట్స్ లేవు కాబట్టి నేను నెక్స్ట్ వెళ్తాను. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రాసెస్ అకౌంట్ విత్ ఇంటర్
ప్రాసెస్ ప్రాఫిట్స్. సో ఇట్ ఈస్ ఆల్రెడీ సేమ్ మనం డిపార్ట్మెంట్స్ అకౌంట్స్ లో నేర్చుకున్న కాన్సెప్ట్ లాంటిది నాన్న, కానీ దానిలో ఉన్నంత ఇన్ఫర్మేషన్ అండ్ సమ్స్ దీనిలో ఉండవు. ఎందుకంటే మొదటి రీజన్ అసలు మన కాస్టింగ్ లో ప్రాసెస్ అకౌంట్ ప్రిపరేషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు నో ది కాస్ట్ పర్ యూనిట్ ఓన్లీ. సో దానిలో ప్రాఫిట్ ఎంత వచ్చింది, అసలు ప్రాఫిట్ కి ఒక డిపార్ట్మెంట్ అంటే ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ కి పంపించడం అనే కాన్సెప్ట్ కాస్టింగ్ లో అసలు అబ్జెక్టివ్ కాదు. సో కాబట్టి జనరల్లీ ఈ కాన్సెప్ట్ ప్రాక్టికల్ గా ఎక్కడ అప్లై చేయరు, అలాగే దీన్ని ఎక్కువగా వాడడానికి కూడా ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇది లైక్ డిపార్ట్మెంటల్ అకౌంట్స్ లో నేర్చుకున్నాం మనం. ఒక ప్రాసెస్ ఒక డిపార్ట్మెంట్ లో ఒక అవుట్పుట్ ఇంకో డిపార్ట్మెంట్ కి పంపించినప్పుడు డిపెండెంట్ డిపార్ట్మెంట్స్ లో ఎంత ఖర్చు అయిందో అంతకు పంపదు. ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్స్ యొక్క ఎఫిషియన్సీ తెలియదు. ఆ డిపార్ట్మెంట్ యొక్క ఎఫిషియన్సీ తెలియాలి అంటే కనుక ఆ వర్తబుల్ డిపార్ట్మెంట్ అవునా కాదా తెలియాలంటే ద డిపార్ట్మెంట్ విల్ ట్రాన్స్ఫర్ ఇట్స్ గూడ్స్ టు అనదర్ డిపార్ట్మెంట్ నాట్ ఎట్ కాస్ట్, ఎట్ మార్కెట్ వాల్యూ ఆర్ కాస్ట్ ప్లస్ సమ్ ప్రాఫిట్ పర్సంటేజ్. సో మనం నేర్చుకున్నాం లేదా, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ప్రైస్ అని అక్కడ నేర్చుకున్నాం. సేమ్ కాన్సెప్ట్ తీసుకుని ఇక్కడ అప్లై చేశాను. ఒక ప్రాసెస్ ఇంకొక ప్రాసెస్ కి గూడ్స్ కి పంపించేటప్పుడు దే ఆర్ నాట్ ట్రాన్స్ఫర్డ్ ఎట్ కాస్ట్, దే ఆర్ ట్రాన్స్ఫర్డ్ అట్ మార్కెట్ వాల్యూ. సో అంటే ఇట్ ఇన్క్లూడ్స్ ప్రాఫిట్. సో కాబట్టి ఆ ప్రాఫిట్ ని కూడా ప్రాసెస్ అకౌంట్ లో కంబైన్ చేస్తూ మనం చెప్పడమే ప్రాసెస్ అకౌంట్ విత్ ఎంటర్ ప్రాసెస్ ప్రాఫిట్స్. అంటే ఈసారి ప్రాసెస్ అకౌంట్ లో ఆ ప్రాసెస్ యొక్క కాస్ట్ ఒకటే తెలుసుకుంటే సరిపోతుందని, దాంతో పాటుగా ప్రాసెస్ కాస్ట్ అండ్ ప్రాఫిట్ అండ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, ఆ మూడు విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన అకౌంట్ ప్రిపేర్ చేయడమే ప్రాసెస్ అకౌంట్ విత్ ఎంటర్ ప్రాసెస్ ప్రాఫిట్స్. రైట్. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, చెప్తాను. ఒకటే సమ్ ఉంది, ఆ సమ్ కూడా నేను సాల్వ్ చేస్తాను, ప్రాబ్లం ఏమీ లేదు, కాన్సెప్ట్ జాగ్రత్తగా. సో దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, సో one process transfer its output to another process, not at cost. So under this method, one process transfers its output to another process not at cost but at market value or cost plus percentage of profit. Right on. పాయింట్ అర్థమవుతుందా? సో ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ సేమ్ డిపార్ట్మెంటల్ కాన్సెప్ట్ కొత్తదేం కాదు. ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ప్రైస్ కాస్ట్ కి ఎంత, దానికి ఎంత అయిందో ఆ కాస్ట్ కాకుండా సో మార్కెట్ వాల్యూ కానీ లేదా కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ కలుపుకుని వాల్యూకి ట్రాన్స్ఫర్ చేసే విధానమే ఎంటర్ ప్రాసెస్ ప్రాఫిట్స్. రైట్. సెకండ్ పాయింట్, ది డిఫరెన్స్. సో ఏదైతే డిఫరెన్స్ అంటే దేనికైనా ఖర్చు దానికి ట్రాన్స్ఫర్ చేసే మార్కెట్ వాల్యూ, ఆ డిఫరెన్స్ ని లేదా డిఫరెన్స్ బిట్వీన్ cost and transfer price is known as inter process profits. So word in the picture కింద inter process profit అని హెడ్డింగ్. సో అసలు inter process profit అంటే profit earned by the one process to another on another process is known as inter process profit. Difference between transfer price and cost. The difference between cost and transfer price is known as inter-process profits. Under this method, process account contains 3 amount columns on both sides. Both sides and debit side and credit side. Both sides. They are a total column B, cost column C, profit column. So total column is from company viewpoint nana. The company point of view lo chudalana, overall view lo ani ardham. So cost ane column individual process account point of view lo, and aa process or department or activity yokka
పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ, సో ప్రాఫిట్ అన్న కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాఫిట్. సో కంపెనీ పాయింట్ అంటే ప్రాసెస్ కి తెలిసేది కేవలం దానికి అయ్యే ఖర్చు అన్న, కానీ దానిలో ఉన్నటువంటి ప్రాఫిట్ ఎంత సంపాదిస్తుంది ప్రాసెస్ అనే విషయాన్ని క్లారిఫైగా అర్థం చేసుకోవడం కోసం, ఓవరాల్ వ్యూలు కూడా చూడడం కోసం మాత్రమే ప్రాసెస్ అకౌంట్ లో కాలమ్స్ అనేవి యాడ్ చేస్తాను. సో ఇది జనరల్ గా నేను రాయడమే తప్ప దీనికి ఏమి స్పెసిఫిక్ గా దాని అర్థం ఏమి కాదు. సో ఇట్ కంటైన్స్ 3 columns. Total, it includes cost plus profit, cost, only cost, profit made by the process as well as total. Rendu telistara. Okay na? Right. Next. Last and final, under this method, stock. Okay, stock gani unte nan. Stock is valued at prime cost. Prime cost అంటే అన్న డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఓన్లీ డైరెక్ట్ థింగ్స్, రైట్. సో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఆ మూడింటిని కలిపిన దగ్గర వాల్యూ చేసే విధానాన్ని మనం అంటాం వాల్యుయేషన్. అండర్ దిస్ మెథడ్ స్టాక్ ఈస్ వాల్యూడ్ ఎట్ ప్రైమ్ కాస్ట్ ఇఫ్ నథింగ్ ఈస్ స్పెసిఫైడ్. క్వశ్చన్ లో చెప్పకపోతేనన్నది నథింగ్ ఈస్ స్పెసిఫైడ్. సో బేసిక్ గా ఈ 4 points గుర్తుపెట్టుకుంటే కనుక ద కాన్సెప్ట్ ఈస్ ఓవర్, రైట్. సో వీటిని బేస్ చేసుకుని ఆ కాలమ్స్ ని ఎలా ఫిల్ చేస్తూ మనం చేయాలనేది సమ్ చేయాలని ఇలిస్ట్రేషన్ నెంబర్ 6 న. సో అందరికి పాయింట్స్ అర్థమైనట్టేనా? సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు 2. ఒకటి కాలమ్స్ ఉంటాయి ఎంటర్ప్రైజ్ ప్రాఫిట్స్ లో, ప్రాఫిట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ట్రాన్స్ఫర్ ప్రైస్ కి కాస్ట్ కి మధ్యలో డిఫరెన్స్ ఎంటర్ప్రైజ్ ప్రాఫిట్స్ అంటాం. ఈ ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్స్ ఏవైతే వచ్చాయో వాటిని ప్రజెంట్ చేయడం కోసం 3 columns ప్రాసెస్ అకౌంట్ లో బోత్ సైడ్స్ వాడుతున్నాను. 3 columns చేయాలి, ఒకటి టోటల్, ఒకటి 2 కాస్ట్, 3 ప్రాఫిట్ కాలం. ఒకవేళ ఎక్కడైనా స్టాక్ ని ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం వస్తే, యూనిట్స్ తెలిసి వాల్యూ తెలియాల్సి వస్తే కనుక ఆ స్టాక్ వాల్యూని ఇవాల్యుయేట్ చేయడానికి మనం ఉపయోగించేది ప్రైమ్ కాస్ట్. జనరల్లీ స్టాక్ ఈస్ వాల్యూడ్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్ అని. లైక్ రా మెటీరియల్ అయితే కనుక FIFO, FIFO మెథడ్స్ వాడతాం. WIP అయితే కనుక ఫ్యాక్టరీ కాస్ట్ దగ్గర ఇవాల్యుయేట్ చేస్తాం. ఫినిష్డ్ గూడ్స్ అయితే కనుక కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర ఇవాల్యుయేట్ చేస్తాం. ఇఫ్ జనరల్ రూల్ అది కాస్ట్ షీట్ రూల్స్ అని. అలాగే ప్రాసెస్ కాస్టింగ్ లో రూల్, ఇఫ్ నథింగ్ ఈస్ స్పెసిఫైడ్, stock under the process is valued at prime cost. That is a rule. So what is meant by prime cost? Direct material plus direct wages only. It does not include overheads. Clear? Any doubts unte adagana? So lekapothe ganaka we will solve the question number 6. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6. సో అందరూ కూడా ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6 తీసుకున్నాను. నేను క్వశ్చన్ చదువుతున్నాను, సాల్వ్ చేస్తాను. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 6. సో 20 minutes టైం ఉందని ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ 5 minutes అటు ఇటు అయినా నష్టం లేదు. కొంచెం ఓపికగా జాగ్రత్తగా వినండి, చేసేయచ్చు. A Limited produces product AXC which passes through 2 processes before it is completed and transferred to finished stock. Before it is completed and transferred to finished stock. And complete avadanaiki 2 processes lo work jaragali. The following data led to the October 2018 as follows. So process 1 lo, process 2, finished stock 3 chotla ichina. Process 1 lo opening stock already undi nana. Opening stock 7,500, direct material, direct wages, factory overheads, closing stock, inter-process profits included in opening stock. So opening stock ante last year value కదా. సో దానిలో ఉన్న ప్రాఫిట్స్ ఎంత మనకి ఇవ్వాలి క్వశ్చన్ లో. సో అది ఎంత అంటే క్వశ్చన్ ప్రాసెస్ 1 లో లేవు. ఎందుకు ప్రాసెస్ 1 లో ప్రాఫిట్స్ లేవు అంటే సింపుల్ అని అక్కడే స్టార్ట్ అయిన దానికి ప్రాఫిట్స్ లో స్టాక్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అవి ఆల్రెడీ డిపార్ట్మెంట్ లో కూడా నేర్చుకున్నాం. ప్రాసెస్ 2 లో గూడ్స్ వస్తాయి కాబట్టి అక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయన్న. ప్రాసెస్ 2 లోనే ప్రాఫిట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి, ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్స్ అనేవి స్టాక్ లో. సేమ్ థింగ్ ప్రాసెస్ 2 లో 9,000, 15,750, 11,250, 4,500, 4,500 and 1,500. సో అలాగే ఫినిష్డ్ స్టాక్ వాల్యూ ఓపెనింగ్ స్టాక్ 22,500 డాష్ 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 మెటీరియల్ వేజ్ వాలెట్ అండ్ డాష్. సో క్లోజింగ్ స్టాక్ వాల్యూ 11,250, ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్స్ ఇంక్లూడెడ్ is 8,250 rupees. ఇది నేను వాడు ఇచ్చినటువంటి టేబుల్ డేటా. అవుట్పుట్ ఆఫ్ ప్రాసెస్ 1 is transferred to process 2 at 25% on transfer. సో ట్రాన్స్ఫర్ ప్రైస్ మీద పర్సెంటేజ్ చెప్తున్నాను. అలాగే అవుట్పుట్ ఆఫ్ ప్రాసెస్ ఇస్ ట్రాన్స్ఫర్ టు ఫినిష్డ్ గూడ్స్ at 20% ప్రాఫిట్ ఆన్ ట్రాన్స్ఫర్ ప్రైస్. సో నెక్స్ట్ స్టాక్ ఇన్ ప్రాసెస్ వాల్యూడ్ ఎట్ ప్రైమ్ కాస్ట్. వెరీ గుడ్ పాయింట్ అన్న. ఇది చెప్పకపోయినా మనం గుర్తుపెట్టుకోవాలి, క్వశ్చన్ లో చెప్పేస్తారు కాబట్టి హ్యాపీ.
ఫినిష్ స్టాక్ ఈస్ వాల్యూడ్ అట్ ద ప్రైస్ అట్ విచ్ ఇట్ ఈస్ రిసీవ్డ్ అన్న జాగ్రత్త. ఫినిష్ స్టాక్ మాత్రం వాల్యుయేషన్ ప్రైమ్ కాస్ట్ కాదు. నేను సపరేట్ చెప్తున్నాను. ఫినిష్ స్టాక్ ఈస్ వాల్యూడ్ అట్ ద ప్రైస్ అట్ విచ్ ఇట్ ఈస్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రాసెస్. సో ప్రాసెస్ 2 నుంచి వచ్చిన ప్రైస్ కి వాల్యూ చేయాలి తప్ప వాడి వాల్యూస్ కి కాదు. అంటే వాడి దగ్గర ఉన్నటువంటి ప్రైమ్ స్టాక్ వాల్యూకి కాదు, ప్రైమ్ కాస్ట్ వాల్యూకి కాదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చేయాలి. సేల్స్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆర్ 1,40,000. ప్రిపేర్ ప్రాసెస్ అకౌంట్, ప్రాసెస్ కాస్ట్ అకౌంట్స్ అండ్ ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్ షోయింగ్ ది ప్రాఫిట్ ఎలిమెంట్ ఇన్ ఈచ్ స్టేజ్. కానీ క్వశ్చన్ లో ఐడెంటిఫికేషన్, సార్ ఇది ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్స్ అని అలా చెప్పగలాలి. సో ఒకటి క్వశ్చన్ లో ఎక్స్ట్రాకి అమ్ముతున్నానని చెప్పడం, 2 క్వశ్చన్ లాస్ట్ స్టేజ్ లో ప్రాఫిట్ ఎలిమెంట్ ని చూపిస్తూ ప్రిపేర్ చేయండి ప్రాసెస్ అకౌంట్ అని అడగడం. సో 2 అడిగాడంటే దాని అర్థం దిస్ ప్రాబ్లమ్ ఈస్ బేస్డ్ ఆన్ ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్స్. సో సాల్వ్ చేద్దాం. నేను సాల్వ్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నాన్న. సో డౌట్స్ ఏముంటే కనుక అడగండి. ఒక్కొక్క ప్రాసెస్ అకౌంట్ విడివిడిగా చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రాసెస్ 1 చేద్దాం. సో 3 అమౌంట్ కాలమ్స్ ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను. particulars, total, cost, profit. 3 columns and amount columns. Particulars, total, cost, profit. 3 columns and that's all. For example, process 1 ki first nan jati kalse opening stock unna, so to opening stock. My each process lo kuda stock unnochu. Process account with stock మనం already ఇది కూడా చెప్పుకున్నాం. process account with stock అంటామని దాన్ని. ఓపెనింగ్ స్టాక్ వాల్యూ ప్రాసెస్ 1 లో 7,500 అన్నాను. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, 7,500 లో అది కాస్టా లేదా టోటల్ వాల్యూవా లేదంటే దానిలో ఏమైనా ఉందా అంటే దానిలో ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్స్ 0 అని అది చెప్పేశాడు. లాస్ట్ లో ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ఓపెనింగ్ స్టాక్ ఇస్ 0. సో ఆటోమేటిక్ గా వాడు ఇచ్చిన 7,500 కాస్ట్ కూడా అవుతుంది. రైట్. నెక్స్ట్ మెటీరియల్స్ ఖర్చు పెట్టాను టు డైరెక్ట్ మెటీరియల్ 15,000. సో వాడు ఖర్చు పెడితే ప్రాసెస్ లో ఖర్చు పెడితే అంటే కాస్ట్ ఏదైతే ఉంటుందో దానిలో ప్రాఫిట్ ఉండదు కాబట్టి వాడు కొన్నారు దానికి ఖర్చు గుర్తుంచుకుంటే దానిలో ప్రాఫిట్ ఎందుకు ఉంటుంది. సో సేమ్ థింగ్ ఇంటర్ ప్రాసెస్ ప్రాఫిట్స్ అంటే ట్రాన్స్ఫర్ చేసే దానిలో ప్రాఫిట్ కాబట్టి టోటల్ కాలంలో అదే వస్తుంది, కాస్ట్ కాలంలో అదే వస్తుంది. జస్ట్ ప్రెజెంటేషన్ నేను అంతకుమించి ఏం లేదు దీనిలో. సో డైరెక్ట్ వేజెస్ కొన్నానా. సో వాడు ఇచ్చిన వాల్యూ 11,200. సో టోటల్ కాలంలోనే అది, కాస్ట్ కాలంలోనే అది, ఎందుకంటే దానిలో ప్రాఫిట్ ఏమీ ఉండదు కాబట్టి. కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్స్ టు టోటల్. రైట్ అండి. సో తర్వాత ఇప్పుడు వెంటనే క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతున్నాను. సో మెటీరియల్ ఏదైతే ఓవర్ హెడ్ రాయడానికి కన్నా ముందు స్టాక్ వాల్యూ చేసుకోవాలి. సో క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఉందా రాస్తాను, ప్రాబ్లం ఓవర్ హెడ్ రాస్తే తప్పేమి కదా. 2 ఖర్చులని డెబిట్ చేయాలి అంతే కదా ప్రాసెస్ అకౌంట్ లో. సో 2 ఓవర్ హెడ్ ఎంత ఉంది 10,500. సో రైట్ ఇట్ డౌన్, నాట్ అన్ ఇష్యూ. సో 10,500 10,500. తర్వాత ఇంకేం ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ బై క్లోజింగ్ స్టాక్. సో వెంటనే నాన్న క్లోజింగ్ స్టాక్ ఈజ్ వాల్యూడ్ అట్, వెంటనే మైండ్ లోకి వచ్చారు క్లోజింగ్ స్టాక్ ఈజ్ వాల్యూడ్ అట్ ప్రైమ్ కాస్ట్. క్వశ్చన్ చెప్పాడు కదా. సో ప్రైమ్ కాస్ట్ వాల్యూ తీసుకుందాం నాన్న. ఇక్కడ క్లోజింగ్ స్టాక్ ని ఎలా వాల్యూ చేయాలి, ప్రాసెస్ 1 కి సంబంధించిన వాల్యూస్ ఇక్కడ రాస్తాను నాన్న. సో వాల్యూషన్ లో సో ఇక్కడ రాసేద్దాం. సో ప్రాసెస్ 1 సంబంధించి సో వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ నన్ను అబ్జర్వ్ చేయాలి. టోటల్ కాస్ట్ 2 చూడాలి. సో నాకైన ఖర్చు టోటల్ ఎంత, సో దాన్ని బేస్ చేసుకుని చెప్పాలి నన్ను. సో 2 కూడా అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ప్రైమ్ కాస్ట్ అంటే ప్రైమ్ కాస్ట్ ఏదంటే ఇవే కదా ప్రైమ్ కాస్ట్, మెటీరియల్ ప్లస్ లేబర్ కదా ప్రైమ్ కాస్ట్. సో స్టాక్ ని వాల్యూ చేస్తే ఓపెనింగ్ స్టాక్ ని కూడా కన్సిడర్ చేయాలి. రైట్. సో స్టాక్ వాల్యూ ఇది ప్లస్ ఇది అన్ని కలిపి క్లోజ్ స్టాక్ మిగులుతుంది. సో అజంప్షన్ బేస్ తో వెళ్తున్నాను. 7,500 ప్లస్ 15,000 ప్లస్ 11,200 దట్ ఈక్వల్స్ టు 33,700. సో 33,700 టోటల్ కి కాస్ట్ 33,700 సేమ్ ఉన్నాయి కదా, డౌట్స్ ఏం లేవు కదా. సో ఇది టోటల్, ఇది కాస్ట్. మనకి ఇచ్చినటువంటి ఈ ప్రాసెస్
ఇవాల్యుయేట్ చేసినటువంటి క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత 3700. మరి 3700 ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న దీనికి వాట్ ఈస్ ద కాస్ట్ అని క్వశ్చన్ మార్క్ రైట్ చేసుకోవడం. రైట్ సింప్లీ రెండు సేమ్ కాబట్టి ఇది కూడా ఏమవుతుందన్న సేమ్. సో 3700 దీనిలో ఎటువంటి ప్రాఫిట్ లేదు ఎందుకంటే ఇక్కడ ఏమి ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి 3700 క్లోజింగ్ స్టాక్ వాల్యూ. సో ఇది కాకుండా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమి లేదు నాన్న. సో ఒకటే చెప్పాను అన్న, ఏం చెప్తున్నాడు వాడు ఇంకా ఫైనల్ గా నన్ను జాగ్రత్తగా చాలా ఈజీ థింగ్ అన్న ప్రెసెంటేషన్ తప్ప దీనిలో ఏం లేదు. సో వాట్ ఈస్ ద ప్రాసెస్ యొక్క టోటల్ కాస్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే 33,700 ఇక్కడ ఆల్రెడీ మనం చేసాము ప్లస్ అడిషనల్ గా ఓవర్ హెడ్ వచ్చాను 10,500 దట్ ఈక్వల్స్ టు 33,700 ప్లస్ 10,500 మైనస్ 3,700 క్లోజింగ్ స్టాక్. సో 40,500 ఇస్ ద కాస్ట్. అంతే కదా నాన్న? సో ఇక్కడ నేను రాస్తున్నాను 44,200 టోటల్ కాస్ట్. దీనిలో చేయడానికి ఏమీ లేదు. అయితే ఈ టోటల్ కాస్ట్ ని మనం అంటాం ఈ టోటల్ కి పేరు కూడా పెట్టుకోవచ్చు. సో పెట్టబడిన నష్టం లేదు. సో 2 దీన్ని మనం సేల్ చేస్తాం. ఎక్కడికి అమ్ముతున్నాం? ప్రాసెస్ 2 కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎంతకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటే కనుక 44,200 మైనస్ 3,700 that equal the value is 40,500 nana. The cost to the process 1 is 40,700 nana. So దీన్ని ఎంతకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాము? క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ చెప్పాడు 25% ఆన్ ది ట్రాన్స్ఫర్ ప్రైస్. సో ట్రాన్స్ఫర్ ప్రైస్ మీద 25% అంటే సో కాస్ట్ మీద ఎంత అవుతుంది అన్న దాన్ని 25/75. మరి పర్సెంటేజ్ 25% ప్రాఫిట్ ఆన్ సేల్. ట్రాన్స్ఫర్ పర్సెంట్ సేల్. సేల్ మీద అయితే కనుక కాస్ట్ మీద అంటే ఏం చేస్తాం మనం? రివర్స్ 25/75. సో 40,500 into 25/75 that equals to 13,500 plus 40,500 that equals to 54,000 is a transfer value. సో ఫర్మ్ 54,000 కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ప్రాసెస్ 1. సో దానిలో ఉన్నటువంటి కాస్ట్ 40,500 నాకు అర్థమవుతుందా? ఆటోమేటిక్ బోత్ సైడ్స్ టాలీ అయిపోతుంది కదా. సో ఆటోమేటిక్ గా దీనిలో ఉన్న ప్రాఫిట్ సో మైనస్ చేసుకుంటే కనుక 13,500 నా క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ. రైట్, జాగ్రత్తగా అబ్జర్వ్ టోటల్ కాస్ట్ నా టోటల్ ఏదైతే ఉందో సో టోటల్ వాల్యూ నేను జాగ్రత్తగా టోటల్ వాల్యూ ముందు కాస్ట్ ని చేశాను. ఏదైతే కాస్ట్ దీని మైనస్ చేస్తే వచ్చిన కాస్ట్ ఉందో దానికి ప్రాఫిట్ యాడ్ చేసి నేను ఎంతకి ట్రాన్స్ఫర్ చేస్తానో రాశాను. అంటే ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ టోటల్ ని ఇంతకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే దీనిలో ప్రాఫిట్ ఉంది కదా, మా అర్థమవుతుంది ఏం చెప్తున్నాను. సో దీనిలో ఉన్న ఈ ప్రాఫిట్ ని P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. కాస్టింగ్ P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో P&L అకౌంట్ ఎంత చేస్తాం? 54,000 ప్లస్ 3,700. టోటల్ క్రెడిట్ సైడ్ 57,700. ఏదైనా ఒకటి వస్తున్నాను నేను అకౌంట్స్ ప్రిపేర్ చేసే విధానం 57,700 మైనస్ ఇవన్నీ తీసేస్తే నాకు వచ్చే ప్రాఫిట్ 13,500. ప్రాఫిట్ అని తెలుసు ఇది కాస్ట్ కాలం కి సంబంధం. ఇదంతా డైరెక్ట్ ఎక్కడికి వెళ్తున్నాను? ప్రాఫిట్ కాలం కి వెళ్తున్నాను. సో ప్రాఫిట్ కాలం కూడా టాలీ అయిపోతుంది. సో ప్రాసెస్ అకౌంట్ లో ప్రాఫిట్స్ ని కూడా కలిపి చూపించడం అంతకుమించి అలా. ఇక్కడ వచ్చిన టోటల్ కాస్ట్ ని డైరెక్ట్ గా ప్రాసెస్ కి పంపించే బదులు టోటల్ కాస్ట్ కి ప్రాఫిట్ యాడ్ చేసి పంపిస్తాం. సో ఇప్పుడు దీనిలో వచ్చిన ప్రాఫిట్ ని P&L కి పంపించుకుంటాం. ఆ P&L అంటే ప్రాఫిట్ కాలం లో యాడ్ అవుతుంది. సో ఇండివిజువల్ కాస్ట్ ఆఫ్ ద కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ కాస్ట్ ఎంత అంటే మనం ఏం మాట్లాడచ్చు? కాస్ట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ 40,000. సో టోటల్ కాలం ఈజ్ ఫ్రమ్ ప్రాసెస్ 1 పాయింట్ ఆఫ్ వ్యూ, కాస్ట్ ఈజ్ ఫ్రమ్ కంపెనీ. కంపెనీలో ఇండివిజువల్ గా ప్రాసెస్ అయిన కాస్ట్ ఎంత, ఆ ప్రాసెస్ లో వచ్చిన ప్రాఫిట్ ఎంత అని తెలుస్తుంది. ఈ ప్రాసెస్ ప్రాఫిట్ వచ్చిన కొన్నిసార్లు అక్యూములేట్ అయి కూడా వస్తుందని మనం అది కూడా చూద్దాం నాన్న. ప్రాసెస్ 2 చేస్తే మీకు అది అర్థమవుతుంది. సో ఎనీ డౌట్స్ ఇన్ ప్రాసెస్ 1? సార్ చెప్పినాను ఎవరమ్మా? సార్ ప్రాసెస్ 2 లో 54,000 వచ్చింది కదా సార్, ఒకసారి చెప్పరా? ఈ 54 అమ్మా? ఎస్ సార్. 54 అంటే ఇక్కడ అయిన ఖర్చు ఈ టోటల్ అంతా డెబిట్ చేసాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ చేయడం టోటల్ కాస్ట్ లో నుంచి క్లోజింగ్ స్టాక్ వాల్యూ తీస్తే వచ్చిన కాస్ట్ వాల్యూ ఎంత? 40,500 కదా. 40,500 మీద ఒక లైన్ చెప్పాడు క్వశ్చన్ లో చూడు. అవుట్పుట్ ఆఫ్ ప్రాసెస్ 1 ఇస్ ట్రాన్స్ఫర్ టు ప్రాసెస్ 2 at 25% ప్రాఫిట్ ఆన్ ట్రాన్స్ఫర్ ప్రైస్ అన్నాడు. అంటే 25% దీని మీద కాదు నాన్న, ఇది కాస్ట్ కదా నాన్న. నీకు రివర్స్ వర్కింగ్ క్యాలిక్యులేషన్ సైడ్ లేవా? కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్స్ టు ట్రాన్స్ఫర్ ప్రైస్, సేల్ ప్రైస్. అయితే ప్రాఫిట్ దీని మీద పర్సెంటేజ్ చెప్పడం మానేయాలి, దీని మీద చెప్పడం మానే దీని మీద చెప్పాను నాన్న. సో నేను ఈ ప్రాఫిట్ పర్సెంటేజ్ దీని మీద చెప్పాడు అనుకో, మనకి దీని మీద కావాలనుకో మనం రివర్స్ వర్కింగ్ చేయాలి. అంటే లైక్ 25%.
జాగ్రత్తగా నేను చెప్తున్నాను. సో తెలియకపోతే కనుక 25/100 అన్నాను అనుకున్నానా. సో 25 అనేది ప్రాఫిట్ నాన్న. కింద ఉన్న 100 ఏంటి? ఓకే 25 రూపీస్ ప్రాఫిట్ నాన్న. అవుట్ ఆఫ్ 100 అని అర్థం. ఎస్ ఎస్ అయితే క్వశ్చన్ లో చెప్పిన లైన్ అర్థం చేస్తే 25% ప్రాఫిట్ ఆన్ ట్రాన్స్ఫర్ ప్రైస్ అన్నాడు కదా. అంటే అవును కింద ఉన్నది ట్రాన్స్ఫర్ ప్రైస్ అని అర్థం నాకు. అంటే నాకు 25 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది 100 రూపాయలు ట్రాన్స్ఫర్ ప్రైస్ లో. కానీ నేను ఇప్పుడు కట్టేది ట్రాన్స్ఫర్ ప్రైస్ మీద కాదు, దేని మీద? కాస్ట్ మీద. కాస్ట్ కాబట్టి దీన్ని రివర్స్ వర్కింగ్ చేసి కన్వర్ట్ చేసుకోవాలి నేను. సో 25/100 వేయకూడదు. 25/100 ఎప్పుడు వేయాలి? ట్రాన్స్ఫర్ ప్రైస్ తెలిస్తే వేయచ్చు. కానీ నాకు తెలిసింది ట్రాన్స్ఫర్ ప్రైస్ కాదు, ఏంటి? కాస్ట్. సో కాస్ట్ కి ట్రాన్స్ఫర్ ప్రైస్ కి డిఫరెన్స్ కదా. 100 - 25 లోనే 70. అర్థమైంది సార్. రైట్, ఈ 25/75 వేయాలి. Sir, కన్వర్షన్ జాగ్రత్తగా తెలియకపోతే చెప్పండి అమ్మా. ఎవరమ్మా? క్లోజింగ్ స్టాక్ కూడా ఒకసారి చెప్పరా సార్? క్లోజింగ్ స్టాక్ ఇస్ వాలిడేట్ ప్రైమ్ కాస్ట్ నాన్న. ఎస్ సార్. ఓకే, ప్రైమ్ కాస్ట్ అంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ చెప్పు. డైరెక్ట్ మెటీరియల్, ఓపెనింగ్ స్టాక్, 15,000 డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్ 11,200 అంతే కదా. ఈ రెండు కాకుండా ఓపెనింగ్ స్టాక్ కూడా ఉంది. ఓపెనింగ్ స్టాక్ ఇస్ ఆల్సో వాలిడేట్ ప్రైమ్ కాస్ట్ కదా. ఎస్ సార్. అంటే ఎంత కాస్ట్, ఎంత టోటల్ గా ఫర్మ్ కి అయితే నా డెబిట్ సైడ్ చూడు, టోటల్ గా ఎంత అయితే దాని కాస్ట్ కూడా ఎంత సేమ్. అంటే ఈ రెండిట్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా? నో సార్. కాబట్టి నాకు ఎంత ఖర్చు అయిందో అదంతా కాస్టే. అలాంటప్పుడు 3,700 వాల్యూలో కూడా ఏమీ ఉండదు, ఇంకా ప్రాఫిట్ అంత కాస్టే. ఓకే సార్. సో 3,700 టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్, దెర్ విల్ బి నో ప్రాఫిట్. ఓకే సార్. రైట్ అండి, ప్రాసెస్ 2 చేద్దాం నన్ను. సో ఇంకొంచెం డౌట్స్ ఏమైనా ఉంటే ఇంకా క్లారిఫై అయిపోతే ప్రాసెస్ 2 చేస్తే కనుక. Process to account. Total cost profit. But total is from process point of view. Company point of view లో ఇండివిజువల్ గా ప్రాసెస్ లో కాస్ట్ ఎంత, దానిలో వచ్చిన ప్రాఫిట్ ఎంత అనేది ఐడెంటిఫికేషన్. ఓకేనా? దిస్ టోటల్ సింప్లీ మన ప్రాసెస్ అకౌంట్ రెగ్యులర్ గా ఏదైతే వేస్తామో ఆ కాలం నాన్న అంతే. రైట్. సో మళ్ళీ ఒకసారి నేను డెబిట్ సైడ్ మళ్ళీ జాగ్రత్తగా ప్రాసెస్ లో ఏమేమి ఉన్నాయి రాయండి నాన్న. 2 ఓపెనింగ్ స్టాక్. సో టోటల్ వాల్యూ 9,000. కానీ దానిలో ఉన్న ప్రాఫిట్ వాల్యూ 1,500. అంటే వాట్ ఇస్ ద కాస్ట్ ఫర్ ప్రాసెస్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే 7,500 డిఫరెన్స్. ప్రాసెస్ లో ఉన్న కాస్ట్ స్టాక్ వాల్యూ 9,000 అని, కానీ దానిలో 1,500 ప్రాఫిట్ ఇంక్లూడ్ అయిందంటే సో కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ నేను తెలుసుకోవాలనుకుంటే వాట్ ఇస్ ద కాస్ట్ 7,500. రైట్. సో నెక్స్ట్ వన్ 2 డైరెక్ట్ మెటీరియల్. డైరెక్ట్ మెటీరియల్ ఈస్ 15,750 ఫర్ ప్రాసెస్ 2. సో సేమ్ 15,750 అని అది బయట నుంచి కొన్న దానిలో ప్రాఫిట్స్ మనం మాట్లాడాం. 2 డైరెక్ట్ వేజెస్ 11,250. సేమ్ 11,250 దీనిలో ప్రాఫిట్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 4,500. సో వీడి ఖర్చు పెట్టింది ఓపెనింగ్ స్టాక్ కాకుండా ప్రాసెస్ 2 కి ఎక్కడి నుంచి వస్తాయి గూడ్స్? ప్రాసెస్ 1 నుంచి వస్తాయి కదా. సో అది కూడా మనం రాసుకోవాలి కదా. ఇన్పుట్ మెటీరియల్ మెయిన్ ప్రాసెస్ 1. ప్రాసెస్ 1 నుంచి వచ్చిన మెటీరియల్ ఎంత అంటే ప్రాసెస్ పాయింట్ ఆఫ్ లో 54,000, కానీ దానిలో ఇన్వాల్వ్ అయిన కాస్ట్ కేవలం 40,500. దానిలో ఇన్వాల్వ్ అయిన ప్రాఫిట్ 13,500. సో డౌట్ అంటే ఇక్కడ ప్రాసెస్ 2 ఏదైతే ప్రాసెస్ 1 అకౌంట్ ముందు మనం క్యారీ చేసామో దీనిలో క్రెడిట్ సైడ్ ఏదైతే రాసామో ఇది ప్రాసెస్ 2 కి వెళ్ళిందని రాసుకున్నాం కదా, అదే ఇక్కడ నేను డెబిట్ చేస్తాం. ప్రాసెస్ 1. రైట్. సో ఈ ప్రాసెస్ 2 లో ప్రాసెస్ 1 నుంచి వచ్చిన కాస్ట్ ఉంటుంది, అది కాకుండా మెటీరియల్, వేజెస్, ఓవర్ హెడ్, ఓపెనింగ్ స్టాక్ అన్ని ఉన్నాయి. రైట్. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ని మనం ఇక్కడ నుంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ నుంచి ఏం చెప్తున్నాడో ఒక పాయింట్ మళ్ళీ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఆ పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అవుట్పుట్ ఆఫ్ ఎ ప్రాసెస్ 2 ఈస్ ట్రాన్స్ఫర్. ఇంకేమైనా వదిలేసాము. సో క్లోజింగ్ స్టాక్ ఉంది. ఓకే రైట్, సారీ, థ్యాంక్ యూ. రైట్, క్లోజింగ్ స్టాక్. సో క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత? 4,500 నాన్న. సో 4,500 క్లోజింగ్ స్టాక్ వాల్యూ అంట, అంతే. సో దీనిలో ఉన్న కాస్ట్ ఎంత నాకు తెలియదు నన్ను. ఇప్పుడు నేను క్లోజింగ్ స్టాక్ ని వాల్యుయేట్ చేసుకోవాలి. సో క్లోజింగ్ స్టాక్ ఇస్ వాల్యుయేటెడ్ ప్రైమ్ కాస్ట్. ఇందా చెప్పుకున్నా కదా, వాట్ ద ప్రైమ్ కాస్ట్ ఇస్ వాల్యూ.
సో కౌంట్ చేసుకుంటేనన్నా 9,000 ప్లస్ 15,750 ప్లస్ 11,250 అంతే, ప్లస్ ఇన్పుట్ మెటీరియల్ ఇస్ ఆల్సో ప్రైమ్ కాస్ట్ అన్న, ఇన్పుట్ కాస్ట్ ఇస్ మెటీరియల్ కాస్ట్ అంతే. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కన్సిడర్ చేయకూడదు. కన్సిడర్ చేయకపోతే జాగ్రత్తగా 54,000 ప్లస్ 11,250 ప్లస్ 15,750 ప్లస్ 9,000 దానికి వచ్చి 90,000 అన్న. సో టోటల్ గా 90,000 ఉంటే దాని కాస్ట్ ఎంత అని ఎగ్జాక్ట్ గా మనం మాట్లాడుకుంటే వాల్యుయేషన్ అని జాగ్రత్తగా వచ్చే 7,500 ప్లస్ 15,750 ప్లస్ 11,250 ప్లస్ 40,500 ఇది వేయకూడదు అన్న, ఓకేనా. ఆల్రెడీ అనేది ప్రైమ్ కాస్ట్ కాదు, 75,000. సో 90,000 టోటల్ గా ఉంటే ఆ ప్రాసెస్ 2 లో దాని కాస్ట్ 75,000. మరి 4,500 ఉంటే ఆ ప్రాసెస్ 2 లో దాని కాస్ట్ ఎంత చెక్ చేద్దాం. 4,500 into 75,000 by 90,000, 3,750 is a cost. So stock is valued at prime cost. Right? 4,500 minus 3,750, that equals to 750 is a profit in a stock. First calculation జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తానని అందరూ అర్థమైనట్టే కదా. ఇది క్లోజింగ్ స్టాక్ is valued at prime cost. ప్రైమ్ కాస్ట్ వాల్యూ ఎంత? ప్రైమ్ కాస్ట్ అంటే ఓపెనింగ్ స్టాక్, మెటీరియల్, లేబర్, ప్రాసెస్ వన్ మెటీరియల్. ఫ్యాక్టరీ ఓవర్హెడ్ ఆర్ నాట్ కన్సిడర్డ్ ఫర్ ప్రైమ్ కాస్ట్. ఓవర్హెడ్ ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ప్రైమ్ కాస్ట్. రైట్. తర్వాత నాన్న, సో తర్వాత ఇంకేముంది? సి ప్రాసెస్ ని నెక్స్ట్ ప్రాసెస్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. బై ఇస్ నెక్స్ట్ ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్ ఉంది. సో ఈ టోటల్ లో నుంచి ఫినిష్డ్ గూడ్స్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి క్యాలిక్యులేట్ చేసుకోవాలి బ్రాకెట్ లో. సో ఎంత డెబిట్ సైడ్ ఉంది టోటల్ గా? 9,000 ప్లస్ 15,750 ప్లస్ 11,250 plus 4,500 plus 54,000, total debits minus 4,500. So process point of the value 90,000. Process point of the value anta 90,000. This 90,000 is transferred at what price? And 20% profit on transfer price. So malli question, 90,000 is a cost from process 2 point of view into 20 by 80. 90,000 into 20 by 80, that equals to 22,500 nana. So 22,500 is a profit, right? అర్థమవుతుందా అది? సో 22,500 is a profit. సో ట్రాన్స్ఫర్ చేస్తాను ప్లస్ 90,000, that equals to 1,12,500. ఈ ప్రాసెస్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో 1,12,500. ఓకేనా? సో ఇంతకి ట్రాన్స్ఫర్ చేస్తాను నాన్న, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయ. 4,500 ప్లస్ 1 lakh అని దీని సంగతి తర్వాత దీనిలో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ వాల్యూ గురించి మాట్లాడుతున్నాను. సో ప్లస్ 4,500. సో ఫస్ట్ టోటల్ అకౌంట్ ని టాలీ చేస్తాను అన్న, ఇటు నుంచి తీసుకెళ్తాను, నీకు అర్థమవుతుంది ఈజీగా. ఫస్ట్ టోటల్ కాలమ్ ని ట్రాన్స్ఫర్ చేస్తాను. 1,17,000 మైనస్ ఆల్ దీస్ థింగ్స్. సో దట్ ఈక్వల్స్ టు ద ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్ ఈస్ 22,500. దిస్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ కాలమ్ ఆల్సో. ఫస్ట్ టోటల్ టాలీ చేసి టోటల్ నుంచి మొత్తం డెబిట్ సైడ్ తీస్తే ప్రాఫిట్ ఇస్ 2,500. ఇదే ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ చేసాం. ఇది క్యాలిక్యులేట్ చేయడం కోసం ఇచ్చేసాం, దీన్నే ఇక్కడ ప్రాఫిట్ కింద రాసాం. సో వాట్ ఇస్ ద ఫర్మ్ ప్రాఫిట్ అంటే 22,500. కానీ టోటల్ గా ప్రాఫిట్స్ ఎంత అంటే 22,500 ప్లస్ 13,500 ప్లస్ 1,500 అన్ని ఉన్నాయి కదా. సో దీనిలో నుంచి సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్న, మైనస్ 750 కూడా తీస్తే ద టోటల్ ప్రాఫిట్స్ ఈస్ 2,500 ప్రాఫిట్. దీనిలో ఉన్నది కాదు నాన్న, ఫర్మ్ ప్రాఫిట్ కదా. టోటల్ ప్రాఫిట్ కావాలంటే మనం ఏం చేయాలి? ప్రాఫిట్ కాలమ్ తీసుకోవాలి, కాస్ట్ కాలమ్ తీసుకెళ్ళాలి, ప్రాఫిట్ కాలమ్ టాలీ చేయాలి. ఏ టాలీ చేస్తే నీకు ఆటోమేటిక్ గా టాలీ అయిపోతున్నాను. చెక్ చేసుకో. 22,500 ప్లస్ 13,500 ప్లస్ 1,500 మైనస్ ప్రాఫిట్ 750, that equals to 36,750. It is a total profits. What is the process to profit? 22,500. What is the total profits? 36,750. What is the cost from both the process? అంటే నేను చెక్ చేసుకుంటే ఇక్కడ కాస్ట్ కూడా బ్యాలెన్స్ అయిపోయి వస్తుంది. చెక్ చేసుకోవచ్చు. 7,500 ప్లస్ 15,750 ప్లస్ 11,250 ప్లస్ 4,500 ప్లస్ 40,500 టోటల్ కాస్ట్ మైనస్ 3,750, దట్ ఈక్వల్స్ టు 75,750. ఓకేనా? సో ఫస్ట్ ఎంతకి ట్రాన్స్ఫర్ చేస్తాం చూసి టోటల్ లో నుంచి ప్రాఫిట్ ఆఫ్ ది ప్రాసెస్ ఎంతో చూస్తాం నాన్న. మళ్ళీ తర్వాత కాస్ట్ కాలమ్ టాలీ చేసుకోవాలి, ప్రాఫిట్ కాలమ్ టాలీ చేసుకోవాలి. ప్రాఫిట్ లో వచ్చి టోటల్ వాల్యూ, దీని అర్థం టోటల్ ప్రాఫిట్, అది కంపెనీ. రైట్? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎనీ డౌట్స్? ప్రాసెస్ 2 లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
ఫస్ట్ టోటల్ కాలమ్ చేయండి. టోటల్ కాలమ్ ఈ సేమ్ లైక్ ప్రాసెస్ అకౌంట్ రెగ్యులర్ కాలమ్, కాకపోతే ఇక్కడ టోటల్ కాస్ట్ ని బ్యాలెన్స్ చేసే బదులు ఈసారి ఫినిష్డ్ గుడ్స్ వాల్యూ రాసి ప్రాఫిట్ కనిపెట్టండి, అంతకుమించి అలా. అప్పుడు ఈ ప్రాసెస్ యొక్క ప్రాఫిట్ తెలుస్తాయి. అలాగే టోటల్ గా ప్రాఫిట్స్ ఎంత అంటే ఇంతకు ముందు ప్రాసెస్ 1 నుంచి వచ్చిన ప్రాఫిట్స్ 13,500, ప్రాసెస్ 2 నుంచి వచ్చిన ప్రాఫిట్స్ 22,500, స్టాక్ ఎలిమినేషన్ మొత్తాన్ని కలిపి 36,750 is the total profits of the company. ప్రాసెస్ 2 ఓవర్. ఇంకా ఫైనల్ గా మిగిలింది ఏంటి? ఫినిష్డ్ స్టాక్. ఎనీ డౌట్స్? రైట్ అండ్ సో అయితే మరి నేను రిమైనింగ్ వల్ల ఫినిష్ స్టాక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టేజ్ కూడా సేమ్ ఇలాగేనన్నా, కాకపోతే కొంచెం వర్క్ మెటీరియల్స్ ఎక్స్పెండిచర్స్ తక్కువ ఉన్నాయి, అంతకుమించి ఏమీ లేదు. ఫినిష్ స్టాక్ అకౌంట్, ఫినిష్ స్టాక్ అకౌంట్, టోటల్ కాస్ట్ ప్రాఫిట్, right? Deficit 2, opening stock. So what is the opening stock of the finished stock? Visualized information ప్రకారం 22,500 na. So now include any profits 8,250 na. So 22,500 minus 8,250, that equals to 14,250 is the cost to the finished stock, opening stock. So దీని తర్వాత ఇక్కడికి ఎక్కడి నుంచి వస్తున్నాను గూడ్స్? ప్రాసెస్ 2 నుంచి గూడ్స్ వస్తాయన్న. ప్రాసెస్ 2 నుంచి వచ్చిన గూడ్స్ వాల్యూ ఎంత అంటే 1,12,500. దానికి సంబంధించిన కాస్ట్ 75,750. దానికి సంబంధించిన ప్రాఫిట్ టోటల్ 36,750. ప్రాసెస్ 2 నుంచి వచ్చిన గూడ్స్ వాల్యూ, దానికి సంబంధించిన నెట్ కాస్ట్, దానికి సంబంధించినటువంటి ప్రాఫిట్స్, ఈ మూడు కూడా మనం రాసాం. ఇది కాకుండా ఫినిష్ స్టాక్ లో ఏముంది? క్లోజింగ్ స్టాక్ వాల్యూ తప్ప ఇంక మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు నాన్న. సో క్లోజింగ్ స్టాక్ ని రాసేటప్పుడు దీని వాల్యూ వాడు చెప్పేశాను నాన్న. ఈ ఫినిష్ గుడ్స్ యొక్క స్టాక్ వాల్యూ ఎంత అంటే కనుక క్వశ్చన్ అని చెప్పారు 11,250 చెప్పాను నాన్న. అయితే ఈ 11,250కి సంబంధించిన కాస్ట్ ఎంత, ప్రాఫిట్ ఎంత అనే విషయం తెలుసుకోవడం కోసం ఇట్ షుడ్ బి వాల్యూడ్. సో వాల్యూషన్ ఏం చెప్పాడు? ఫినిష్ స్టాక్ ఇస్ వాల్యూడ్ ఎట్ ప్రైస్ అట్ ఈస్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రాసెస్ 2. ప్రాసెస్ 2 నుంచి వచ్చిన దాంతో కంపేర్ చేయండి అని అన్నాను. అర్థమవుతుందా? సో ప్రాసెస్ 2 నుంచి ఎలా వచ్చిన మనకి వాల్యూ అబ్జర్వ్ చేసుకుంటే 1,12,500 కి టోటల్ కి సంబంధించిన కాస్ట్ 75,750 నా. మరి 11,250కి సంబంధించి ఎంత కాస్ట్ చెక్ చేసుకుంటే 11,250 ఇంటూ, నేను ఇది ఒక్కటే ఎందుకు వేసాను, ఓపెన్ స్టాక్ ఎందుకు యాడ్ చేయలేదు? క్వశ్చన్ లో క్లియర్ గా చెప్పాడు ఇట్ ఈస్ వాల్యూడ్ ఫ్రమ్ ప్రాసెస్ 2 ఓన్లీ అని. ఓకేనా? 11,250 ఇంటూ 75,750 బై 1,12,500, 75,75 is the stock value minus 11,250. The profit involved in the closing stock is 3,675. Stock is validated process 2. Process 2 యొక్క నెంబర్స్ వేసాను నాన్న, మిగతా ఏమి వేయలేదు నేను. రైట్? సో తర్వాత ఇంకా దీనిలో ఏ ఖర్చు లేనన్న, వేజెస్ లేవు, మెటీరియల్ లేదు, ఏం లేదని గూడ్స్ మొత్తాన్ని ఏం చేశాను నాన్న, వాడు సేల్ చేసేసాడు నాన్న. సో మొత్తం అంతా కలిపి ఎంతకి సేల్ చేశాడు అంటే కనుక సేల్స్ వాల్యూ కూడా వాడే ఇచ్చాను క్వశ్చన్ లో. సో వాట్ ఇస్ ద సేల్ వాల్యూ? 1,40,000. సో ఫస్ట్ 1,40,000కి సేల్ చేసాం కానీ ఫస్ట్ ఎప్పుడు టోటల్ కాల్ ఉన్నాను. సో 1,40,000 ప్లస్ 11,250 టోటల్ 1,51,250. అమౌంట్ టు బి ట్రాన్స్ఫర్ టు P&L ప్రాఫిట్ వచ్చి 22,500 minus 1,12,500. 16,250 is a profit from this finished goods. ఫినిష్ అయిన గూడ్స్ మీరు అమ్మిన డిపార్ట్మెంట్ కి వచ్చిన ప్రాఫిట్ 16,250 నాను. సో రిమైనింగ్ కాస్ట్ కాలం టోటల్ చేస్తాము, బ్యాలెన్స్ చేస్తాము, అలాగే ప్రాఫిట్ కాలం బ్యాలెన్స్ చేస్తాము, అయిపోయింది. సో ప్రాఫిట్ మొత్తం ప్రాఫిట్ కాలం కి సంబంధించిందే కదా నాన్న. టోటల్ రాసిన ప్రాఫిట్ అంతా కూడా ప్రాఫిట్ సంబంధించింది. ప్రాఫిట్ కాలం కాస్ట్ కి సంబంధం లేదు. సో వాల్యూస్ ఏంటన్నా 11,250 ప్లస్ 75,750 దట్ ఈక్వల్స్ టు 90,000 minus 7575 82,425 is the cost. 82,425 is the cost. So profits వచ్చి 8250 plus 36,750 plus 16,250 that equals to 61,250. 61,250 minus 3675 that equals to
57,575 is the profits from the company in finished goods account. సో నోట్ చేసుకోండి, ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే చూడండి. దీంతో ప్రాసెస్ కాస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. ఎనీ డౌట్స్? సో రేపటి నుంచి మనం జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్ అనే టాపిక్ వెళ్దాం. ఎవరో ఒక స్టూడెంట్ వెళ్ళిపోయారు. లొకేషన్ అంటే నిర్మల్ ఉన్నాడు, సునీల్, కౌశిక్, శశాంక్, సిద్ధు, అనుష అందరూ ఉన్నారు. బాలాజీ వెళ్ళిపోయాడు సార్. బాలాజీ, ఓకే. ఏ సిద్ధు ఏమైంది, ఎందుకు వెళ్ళిపోయాడంట? తెలియదు సార్. సిగ్నల్ ప్రాబ్లం అంటే సార్ వాడు. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. మా అంతా క్లియర్ కదా? ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ప్రాసెస్ అకౌంట్ ఎంటర్ ప్రాసెస్ ప్రాఫిట్స్ అనేది దాన్ని పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదన్న, ప్రాఫిట్స్ నే ప్రజెంట్ చేసే విధానం తప్ప ఏం లేదు దానిలో. దట్ టు ప్రాసెస్ అకౌంట్ అలాంగ్ విత్ ప్రాఫిట్స్ అనే కాన్సెప్ట్ ని పెద్దగా ప్రాక్టికల్ గా వాడేది కాదు అది. సో దాంతో మనకు అవసరం